ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। ॐ शान्तिः शान्तिः शान्तिः। బంధువులారా, ఈ అథర్వ వేద పారాయణంలో 19వ రోజు మనం ఏ వస్తువు ఏ యంత్రము కొనుక్కున్నా దాంతోపాటు చిన్న బుక్లెట్ ఇస్తారు, ఎలా వాడుకోవాలి అని చెప్తుంది ఆ పుస్తకం. సెల్ ఫోన్ కొంటే కూడా మీకు దాంతో చిన్న బుక్ ఇస్తారు, ఎలా దాంట్లో ఉన్న ఉపయోగాలు ఏమిటి, ఎలా వాడుకోవాలి. అలా మిక్సీ ఉన్నప్పుడు కూడా ఒకటి ఏదో బుక్ ఇస్తారు, కుక్కర్ ఉంటే కూడా ఇస్తారు ఒకటి బుక్లెట్. ఎందుకంటే కొత్తగా ఆ వస్తువును వాడుకునే వాళ్ళు అది చదివి తెలుసుకొని ఆ ప్రకారంగా ఆ వస్తువును వాడుకొని లాభం పొందుతారు. మరి ఇంత పెద్ద బ్రహ్మాండం అందులే భగవంతుడు సృష్టించాడు, మనకు అప్పచెప్పాడు. మరి దీనికి ఏమీ లేదా పుస్తకం, దీన్ని ఎట్లా వాడుకోవాలి ప్రపంచాన్ని? ఖనిజాలు, లోహాలు, ఫలాలు, ఔషధులు, వనస్పతులు, వృక్షాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్నీ వీటి సంగతి ఎలా తెలుస్తుంది? ఒక సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? ఇవ్వలేదా భగవంతుడు? భగవంతుడికి తెలివి లేదా, ఇంత మాత్రం జ్ఞానం లేదా అని అనిపిస్తుంది. అందుకోసమే భగవంతుడు మనకంటే తెలివైన వాడు కాబట్టి ఈ సృష్టితో పాటుగా వేదాన్ని మనకు ఇచ్చాడు. దృశ్య బ్రహ్మ అంటారు, ఈ ప్రపంచమంతా దృశ్య బ్రహ్మ. ఈ వేదం ఏమిటి? ఇక్కడ ఉంది శబ్ద బ్రహ్మ. దృశ్య బ్రహ్మ, శబ్ద బ్రహ్మ సామరస్యం. ప్రపంచంలో ఉన్నదే వేదంలో ఉన్నది, వేదంలో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. మనుషులు తెలుసుకోలేని దాన్ని, అర్థం చేసుకోలేని దాన్ని వేదం చెప్పడం లేదు. మనిషికి ఏది అవసరమో అదే చెప్తున్నది వేదం. మనిషి కళ్ళతో చూసి ప్రతి ఒక్కటి తెలుసుకోలేదు. ఈ కంటికి, ఈ చూపుకు పరిమితి అనేది ఉంది. అందరికీ కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కానీ సూదిలో దారం అంటేనే అది పట్టుకొని ఇలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇదే మనుషులు కొంతమంది నువ్వు గింజ మీద శ్లోకాలు రాస్తారు, బియ్యపు గింజ మీద మరి బొమ్మలు వేస్తారు. మనం చదువుతున్నాం, అది చూడాలంటే మైక్రోస్కోప్ కావాలి. వాడికి బొమ్మ మీద, గింజ మీద బొమ్మలు వేయడానికి మైక్రోస్కోప్ అవసరం లేదు వాడికి, కానీ మనకు మాత్రం అది చూడడానికి మైక్రోస్కోప్ కావాలి. అంత సూక్ష్మ దృష్టి వాడికి ఉన్నది, మనకెందుకు లేదు? అవే కళ్ళు, అవే చేతులు, అవే మనిషి. కనుక ఇదంతా అత్యంత సూక్ష్మమైన విషయం. అందుకే భగవంతుడు మనిషి జీవితం అంతా జుట్టు పీక్కొని ఈ సృష్టిలో ఏముంది, చెట్టు ఏం చేస్తుంది, ఈ ఆకులు దేనికి ఉపయోగపడతాయి, కొమ్మలు దేనికి ఉపయోగపడతాయి, వేర్లు దేనికి ఉపయోగపడతాయి తెలుసుకునేసరికి మన జీవితం గడిచిపోతుంది. అందుకే ఈ ఇబ్బందులు పడకుండా మౌలిక విషయాలు అంటే ఫండమెంటల్ అంతా కూడా ఇందులో ఇచ్చాడు, వేదంలో మనకు ఇచ్చాడు. ఆ వేదాలను మహర్షులకు అందించాడు. ఆ మహర్షులు వాళ్ళ శిష్యులకు చెబుతూ ఇప్పటి వరకు ఇలా వచ్చింది. ఆ శిష్యులు కూడా మళ్ళీ చదివి మళ్ళీ చదవగా వాళ్ళకు కొన్ని ఆలోచనలు వచ్చి వాళ్ళు కొన్ని ఉపదేశాలు చేశారు. ఆ వేదాలు చెప్పిన కర్మలను ఆచరించిన తర్వాత అనుభవంతో ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. వాటినే స్మృతులు, ధర్మ గ్రంథాలు అంటారు.
ఇవన్నీ కూడా మనిషి ఒక సామాన్య మానవుడి జీవితాన్ని సుఖమయంగా చేయడానికి బోధించారు. ఏడవడానికి కాదు, బాధపడడానికి కాదు. అందరూ ఏమనుకున్నారంటే పుస్తకాలు శాస్త్రాలు ఏదో పెద్ద బరువు, కష్టం. వీటిని తెలుసుకోకపోవడం వల్లనే మనిషి జీవితము దుఃఖమయంగా, సంక్లిష్టంగా మారిపోయింది. కనుక మరి ఒక పరంపర, శృతి పరంపర అంటారు. వేదాలంటే రాసినవి కాదు, చదివేవి కావాలి. శృతి విని నేర్చుకునేవి. అటువంటి పరంపర క్రమంగా నశిస్తూ చివరికి పుస్తకాలకు పరిమితమైపోయింది. ప్రింట్ చేసి అట్టి పెట్టుకున్నాం. ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడు వచ్చింది? భారతదేశంలో 18వ శతాబ్దంలో వచ్చింది. 15లో 17 మొట్టమొదటి బైబిల్ ప్రింట్ చేశారు వాళ్ళు. తర్వాత ఇక వేదాలు చదవడం, నేర్పడం తగ్గిపోయిన కొద్దీ అది పుస్తక రూపంలోకి వచ్చింది. లేకపోతే లేదు. కేవలం గురువు చెప్తే శిష్యుడు విని నేర్చుకోవాల్సిందే, ఇక వేరే దిక్కు లేదు. కనుక వేదాలు పరమ సత్యాలను, అల్టిమేట్ ట్రూత్స్ అంటారు, చెప్పేసి ఇక కొత్తగా మనిషి ఏది చేసినా కూడా అపూర్ణమే కానీ పరిపూర్ణం కాదు. ఎందుకంటే చాలా మంది అంటారు సైంటిస్టులు ఏమో కనిపెడుతున్నారండి, ఏదో చేస్తున్నారండి, ఇవి వాళ్ళు కనిపెట్టినవి ఎక్కడా కూడా లేదు. ప్రపంచంలో మార్పులు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ఇవి యంత్రాలు, మెకానిక్స్, వాహనాలు అన్నీ కనిపెట్టేస్తున్నారు వాళ్ళు. ఈ మహర్షులు ఏం చేశారు? ఉంటే మంత్రాలు చెప్పడం తప్ప అంటారు. కనుక తాత్కాలికంగా కొంతకాలం ఉండిపోయేవి అనేక రకాల నష్టాలను కలిగించే వస్తువుల గురించి, పదార్థాల గురించి, పరికరాల గురించి మహర్షులు చెప్పలేదు. శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చే విధి విధానాలను తెలియజేశారు. అవన్నీ మనము ఈనాడు ఆధునికమైన డెవలప్మెంట్ ముసుగులో అన్ని పక్కన పెట్టేస్తున్నాం. కేవలము యంత్రాలు, వాహనాలు, పరికరాలు, వస్తువులు పెంచుకుంటే సుఖము అనే ఒక భ్రమ చాలా మందికి వచ్చేసింది. కానీ అవన్నీ మానసిక శక్తిని తగ్గించి అశాంతిని పెంచుతాయి అని తెలుసుకోలేకపోతున్నారు. యంత్రాలు ఎంతెంతగా వాడుతామో పెరుగుతాయో మనిషికి మానవత్వం కూడా తగ్గిపోతుంది. అవన్నీ రిజల్ట్స్ మనకు కనపడుతూనే ఉన్నాయి. మనిషి మనిషిలాగా లేడు, జంతువులాగా, మృగంలాగా, క్రిమిలాగా, కీటకంలాగా, రాక్షసుడిలాగా, పిశాచిలాగా, ఇంకా అంతకు మించి కూడా ఏమన్నా ఉంటే దానిలాగా మారిపోయాడు. ఈనాడు ప్రపంచం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ బాంబులు, తుపాకులు కనిపెట్టక ముందు యుద్ధాలు జరగలేదా? అంటే జరిగే. కత్తులు, కటార్లు, బళ్ళాలు తీసుకొని చంపుకునేవాడు. కత్తి తీసుకొని పొడిస్తే ఒకడే చచ్చేవాడు. చాలా పరిమితమైన హింస జరిగేది. ఇప్పుడు అలా కాదుగా. మనిషి కనిపెట్టిన యంత్రాలు, డ్రోన్ దాడులు అంటున్నారు, క్షిపణి మిస్సైల్స్ అంటున్నారు. ఎక్కడో కూర్చొని బటన్ నొక్కుతాడు, అది పోయి ఏదో దేశం మీద, నగరం మీద, బిల్డింగ్ మీద అంతా చచ్చుకుంటారు. ఒకేసారి 50 మంది, ఒకసారి 50 మంది కాదు, 5,000, 50,000, 1,00,000 మంది కూడా ఒకేసారి చంపొచ్చు. ఇది డెవలప్మెంట్. కనుక అంటే మనిషి లోపల ద్వేషము, హింస అనే భావన ఎంత పేరుకుపోయిందో చూడండి. అప్పుడేమో కత్తి తీసుకొని ఒకడే చెప్పగలిగేవాడు. అంత తక్కువ స్థాయిలో ద్వేషం ఉండేది. ద్వేషం స్థాయి పెరిగిపోయింది కాబట్టి ఆ పనికి రాదు, అంతకంటే మించింది కావాలి. అందుకే బాంబు తీసుకెళ్ళి జపాన్ మీద పారేసి, హీరోషిమా, నాగసాకి, అణు బాంబు, భస్మీ పటలం, వాళ్ళు తెచ్చిపోతే పిడమైంది. కానీ తరతరాల నుంచి అణు దుష్ఫలితాలు అనుభవిస్తూ ఉన్నారు. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు, చెవిటి వాళ్ళు, పిచ్చి వాళ్ళు పుడతా ఉన్నారు ఇప్పటికి కూడా. జపాన్ మనిషి భస్మాసురునిలాగా తయారయ్యాడు అన్నమాట. అందుకే మహర్షులు శబ్దముతోటి శాంతి, దృశ్యముతోటి అశాంతి అని చెప్పారు.
ఎవరైతే ఈ దృశ్యాన్ని నమ్ముకుంటారో, ఈ కనబడేదే నిజమని అనుకుంటారో, అదంతా సైన్స్. కనబడేది నమ్మేదేమో సైన్స్. శబ్దము కనబడదు, వినబడుతుంది. శబ్దాన్ని నమ్మిన వాళ్ళేమో మహర్షులు. శబ్ద బ్రహ్మ అన్నారు. ఓంకారం ఉపాసించండి అని చెప్పారు. శబ్ద బ్రహ్మను ఉపాసించండి. శబ్ద బ్రహ్మ వేదము పోయింది, ఓంకారం పోయింది, గాయత్రి పోయింది, అన్ని పోయాయి. దృశ్య బ్రహ్మ పట్టుకున్నారు. ఆ దృశ్యము నశ్యము కాబట్టి దాని వల్ల ఫలితం పొందాలి అనుకుంటే దాన్ని తీసుకొచ్చి ఈ అగ్నిహోత్రంలో వేసేయి. ఆ దృశ్యము నీకు నష్టం కలిగించదు, నీకు లాభం కలిగిస్తుంది, మంచి చేస్తుంది. అది త్యాగవంతమైనప్పుడు అందరికీ మంచి జరుగుతుంది. త్యాగవంతం కానప్పుడు భోగము వాసనలు కలిగించి నీకు రోగాన్ని కలిగించి నేను తొందరగా తీసుకెళ్ళిపోతుంది. కనుక త్యాగ భావన వల్లనే ఈ దృశ్యాన్ని జయించగలుగుతాం. ఈ దృశ్యము కలిగించే మోహము నుండి, ఆకర్షణ నుంచి నువ్వు తప్పించుకోగలుగుతాం. అందుకే మహర్షులు ఏ ప్రలోభాలకు లోను కాలేదు. మహర్షుల కాలం చాలా పాతదనుకోండి. నిన్నటికి మొన్నటికి మనం శివాజీ కాలం వరకు చూసాం. శివాజీ సామ్రాజ్యమే స్థాపించాడు. గురువు ఎక్కడున్నాడు? రాజభవనంలో ఉన్నాడు. సమర్థ రామదాస్ ఏదో అడవిలో గుడిసెలో ఎక్కడో ఉండి తప్ప చేస్తుంది. ఒక సామ్రాజ్యము నిర్మాత గురువు ఒక సామాన్యుడుగానే ఉన్నాడు తప్ప భోగ విలాసాలు ఆయన ఆశించలేదు. అది అసలైన మన పరంపర. అది పోయింది. కార్పొరేట్ గురువులు వచ్చారు. ఇంకంతా హై క్లాసు వాడుకొని తద్వారా ప్రపంచానికి శీఘ్రంగా మేలు చేయొచ్చు. సొంత ఫ్లైట్ ఉంది స్వామీజీకి, సరే ఉండని మంచిదే. దుర్మార్గులు ఫ్లైట్లలో తిరుగుతున్నారు, స్మగ్లర్లు తిరుగుతున్నారు, ఉగ్రవాదులు తిరుగుతున్నారు. స్వామీజీ తిరిగితే తప్పేం కాదు, తిరుగు. నువ్వు తిరిగి ఏం చేస్తున్నావు? లోక కళ్యాణం ఏం చేస్తున్నావు? దేశాన్ని ఎలా రక్షిస్తున్నావు? ధర్మాన్ని రక్షిస్తున్నావు అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది అన్నట్టే ఉంది పరిస్థితి. ప్రభుత్వాన్ని ప్రభావితం చేయట్లేదు, మానవ జీవితాలను ప్రభావితం చేయట్లేదు. ఏదో అలా ఉండడం, చెప్తే చెప్పడం, లేకపోతే లేదు. ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన సమస్య, ఇవన్నీ చెప్పడం ఎందుకు? ఈ రకంగా అయిపోయాయి. కనుక మనము శబ్ద బ్రహ్మ అనేది అన్నిటికీ ప్రపంచంలో విజ్ఞానానికి మూలమే శబ్ద బ్రహ్మ. భగవంతుడు ఫండమెంటల్స్ ఇచ్చాడండి. భగవంతుడు బంగారం ఇచ్చాడు. వడ్డాణాలు, గొలుసులు, కమ్మలు, ఉంగరాలు ఇచ్చాడా భగవంతుడు? అది ఎవరు చేశారు? మనిషి చేసుకున్నాడు. మరి బంగారం ఇచ్చిన భగవంతుడు మరి వడ్డాణాలు, గొలుసులు ఎందుకు ఇవ్వాలి? అంటే అన్నీ ఇస్తే మనం తిని పడుకుంటాం. అందుకని ఆ బంగారాన్ని కూడా ఎక్కడ పెట్టాడు? లోపల దాచిపెట్టాడు, భూమి లోపల. నువ్వు శ్రమ చెయ్యి, కష్టపడు, చెమటోడ్చు, అప్పుడు అది బయటపడుతుంది. దాన్ని శుద్ధి చేయాలి. మళ్ళీ శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఆభరణాలుగా మార్చాలంటే దానికి మళ్ళీ సూక్ష్మబుద్ధి కావాలి. ఎంతో చేస్తే కానీ ఆ బంగారం ఆభరణంగా కాదు. భగవంతుడు ఒక తండ్రి కొడుకుకు అన్నీ ఇచ్చిపోతే వాడు తాగుబోతు, తిరుగుబోతు, తిండిపోతూ, పని దొంగై కూర్చుంటాడు. కానీ ఆ ఇచ్చిన ఆస్తిపాస్తులను ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంపొందించుకోవాలో ఆ తెలివిని నేర్పిస్తే వాడు బాగుపడతాడు. అలా భగవంతుడు కూడా సృష్టి సంపదలన్నీ ఇచ్చాడు, కానీ సంపదలు నీకు కనబడవు, దాచిపెట్టాడు. భూమి లోపలే ఉన్నాయి అన్ని, రత్నాలు, వజ్రాలు, బంగారం, వెండి, ఇన్ని. ఇంకా కాకపోతే ఆ ముత్యాలు సముద్రంలో పెట్టాడు, లోపల పెట్టాడు, అడుగున చెట్లకు కాయలాగా అందేటట్టు పెట్టలేదు. కనుక భగవంతుని సృష్టి లోపల మనం వంక పెట్టడానికి ఏమీ లేదు. మనం తెలుసుకోవడమే గైడ్. ఈ వేదం అనేది ఒక గైడ్, ఒక పుస్తకం, బుక్లెట్. దీన్ని చదువుకొని
ఈ ప్రకారంగా మెదిలితే ఈ సృష్టిలోని సుఖాలు నువ్వు అనుభవిస్తావు. లేకపోతే సుఖం అనుకొని దుఃఖాన్ని, దుఃఖం అనుకొని సుఖాన్ని పొందుతాం. ఒకదానికి మరొకటి. నేను పూర్వం ఎవరో కథ చెప్పారు. ఈ సృష్టిలో సృష్టి పరిపూర్ణము, సృష్టికర్త పరిపూర్ణము. ఘంటసాల గొప్ప గాయకుడు. ఘంటసాల గాయకుడు గొప్పవాడన్న తర్వాత ఆ పాడే ప్రతి పాట గొప్పదే. అపస్వరాలు ఉండవు అందులో. భగవంతుడు గొప్ప వ్యక్తి, మహాజ్ఞాని అన్నప్పుడు భగవంతుడి సృష్టిలో ఎందుకు లోపాలు ఉంటాయి? సీనియర్ డాక్టర్ ఏం చేస్తాడు? ఎవరికైనా చక్కగా వైద్యం చేస్తాడు. కాబట్టి ఈ సృష్టిలో ఏవో లోటుపాట్లు ఉన్నాయి, తెలివి లేదు, అసలు దేవుడు లేడు, భగవంతుడు లేడు, ఏదీ లేదు, ఇది గాలికే పుట్టింది ఈ ప్రపంచం అని ఒక వ్యక్తి ఇలా చెప్పుకుంటూ తిరుగుతుండేవాడు. తిరుగుతూ ఉంటే అందరూ నచ్చ చెప్పడానికి చూశారు కానీ వినేవాడు కాదు. అలా అతను తన సిద్ధాంతం ప్రచారం చేసుకుంటున్నాడు, దేవుడు లేడు, ఏది లేదు. ఒకసారి అతను లాగా దారిలో పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఒక పెద్ద గుమ్మడి తీగ కనబడింది. తీగ పారింది. ఆ పెద్ద పెద్ద గుమ్మడికాయలు వెళ్ళాడుతున్నాయి. చూశాడు. చూసి ఈ సన్న తీగకు ఈ గుమ్మడికాయలు, ఇంత పెద్ద గుమ్మడికాయలు ఇచ్చాడు భగవంతుడు, తెలివి తక్కువ, ఏమిటి సృష్టి అని మనసులో అనుకున్నాడు. తర్వాత కాస్త ముందుకు వెళ్ళాడు. ఎండాకాలం, ఎండలు మండిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనబడింది. చెట్టు కింద పడుకుందామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెట్టు చూస్తే మర్రి కాయలు కనబడుతున్నాయి, మర్రి పళ్ళు చిన్న చిన్నగా. అప్పుడు ఇదేంటి అంత చిన్న తీగకు ఇంత పెద్ద కాయలు ఇచ్చాడు, ఇంత పెద్ద మర్రి చెట్టు కాయలు ఇంతే పెట్టాడు భగవంతుడు, ఉంటే కనుక తిరిగి తక్కువ వాడే మూర్ఖుడు అని తిట్టుకొని చెట్టు కింద పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆ చెట్టు కాయలు కొన్ని రాలి ఆయన మీద పడ్డాయి. పడిన తర్వాత చూసుకోలేదు, నిద్రపోయాడు కదా. లేచిన తర్వాత చూస్తే కొన్ని కాయలు మీద పడున్నాయి. పడుంటే అవి దులుపుకుంటున్నాడు. దులుపుకుంటూ ఉంటే ఒక ఆలోచన వచ్చేసింది, స్ఫురణ అంటారు. ఈ కాయలు గుమ్మడికాయ, నిజంగా గుమ్మడికాయలే ఈ చెట్టు ఉంటే ఆ కాయలు నా మీద పడి ఉంటే చచ్చురుకుండేవాడిని. ఈ చెట్టు కింద ఎవరు పడుకునే వాళ్ళు కూడా కాదు, ఈ నీడ కూడా ఉపయోగపడకపోయేది. అంటే ఈ చెట్టుకు చిన్న కాయలు, గుమ్మడి తీగకు పెద్ద కాయలు కరెక్టే సృష్టిలో ఉంది అని స్ఫురణ కలిగిందట వాడి కొంచెం తెలివి. అలాగా ఈ ప్రపంచంలో ఏవో లోటుపాట్లు ఉన్నాయి, నేను బాగు చేయడానికి మేము వచ్చాం అన్నట్టుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ ఏది కనబడితే తువ్వేయడమే పందికొప్పల్లా. మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, పెట్రోల్ మాఫియా, ప్రపంచం మొత్తము భూమాత కడుపు కోత చేస్తున్నారు, తువ్వేస్తూ ఉన్నారు. అన్నీ అప్పనంగా ఇప్పటికిప్పుడే అనుభవించారు. కక్కుర్తి మనుషులు అంటారు వీళ్ళు. ఈ జన్మలో ఇప్పుడే కక్కుర్తి మనుషులు మనం చాలా చోట్ల చూస్తాం. మనం వివాహాల్లో చూస్తూ ఉంటాం. ఆ పెళ్లి చేసేవాడే పెద్ద కక్కుర్తి విధం ఉంటాడు. వాడు 20, 30, 40 రకాల వంటలు పెడతాడు. వాడు కక్కుర్తి. ఇంకా బంధుమిత్రులు అంతకు తగ్గట్టే ఉంటారు. అంతా వస్తారు, పెద్ద పెద్ద పళ్ళాలు ఇస్తారు. అవి తీసుకెళ్ళి అదొకటి ఇదొకటి తన కంటికి ఇంపుగా అనిపించినవి, కొత్తగా చూసినవి అన్నీ నింపుకుంటాడు. వాళ్ళ నిండా తింటాడా వాడు. అదింత ఇదింత రుచి చూసి అంతా వదిలేస్తాడు. కక్కుర్తి సంతానం అంటారు వీళ్ళని. అలాగా భూమిని మొత్తం ఆక్రమించుకుందాం, తోవేసుకుందాం, తీసేసుకుందాం, అమ్మేసుకుందాం అనే కక్కుర్తి మానవులు ఎక్కువగా పుట్టారు. ప్రపంచమంతా, ఒక భారతదేశమే కాదు, ప్రపంచమంతటా ఉన్నారు. ఎందుకు పుడుతున్నారు ఈ కక్కుర్తి సంతానం అంటే, మనుషులు తినడము, తాగడము, తిరగడము లౌకిక కర్మలే తప్ప ధార్మిక కర్మలు, దైవిక కర్మలు చేయడం లేదు. ఆధ్యాత్మిక వాసనలు అనేవి లేవు. ఆధ్యాత్మిక వాసన లేకుండా పుట్టిన సంతానానికి జంతువులకు, పశువులకు ఏమీ తేడా ఉండదు. మీరు విదేశాలు చూడండి, వాళ్లకు జంతువులకు ఏం తేడా ఉండదు.
మనమన్నా బట్టలు కట్టుకున్న వాళ్ళకి బట్టలు కూడా ఉండవు. న్యూడ్ కాలనీస్ అని ఉంటాయి అమెరికా లాంటి దేశాలు. మొత్తం కాలనీలో ఎవరు బట్టలు వేసుకోరు అనమాట, ఆడైనా మొగైనా. వాళ్ళకి పర్మిషన్. అందులో వాడు పోస్ట్ మ్యాన్ ఉంటే పోస్ట్ గీస్ట్ ఇస్తే వాడు కూడా బట్టలు లేకుండానే పోవాలట. ఎందుకంటే బట్టలు లేని వాళ్ళ దగ్గరికి బట్టలు వేసుకొని పోతే సిగ్గు చేయదు కదా. ఇలా ఉన్నాయని చెప్తుంటారు. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ కంటికి కనబడినటువంటి శబ్దాన్ని నమ్ముకొని ఆ శబ్ద బ్రహ్మ చెప్పినటువంటి ధర్మ కార్యాలు చేసేవాళ్ళు లేరు, చేయించేవాళ్ళు లేరు. కాబట్టి మొత్తము జంతు ప్రవృత్తి పెరిగిపోయి. మేము ఒకసారి ఇక్కడ పిల్లల క్యాంపు పెట్టాము 3 ఏళ్ల కిందట. 50-60 మంది వచ్చారు పిల్లలు. క్యాంపు 15 రోజులు అయిపోయింది. నీతులు నియమాలు అన్నీ చెప్పాం. పైన హాల్లో ఈ శిబిర సమాప్తి కార్యక్రమం. పిల్లలంతా కూర్చున్నారు. మేము నేర్పిన ఈ పాటలు పద్యాలు ఏవో పాడుతూ ఉన్నారు. సగం అయ్యింది కార్యక్రమం. ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది. పొడుగ్గా ఉంది, చాలా పొడుగు. మిడ్డీనో ఏమిటో అది. చిన్న పాప కాదామె, ఇది డిగ్రీ చదువుతుందా మరేంటో, పెద్ద అమ్మాయి. పైకి బట్టలు వేసుకొని లోపలికి వచ్చేసింది సభలో. చాలా అసహ్యంగా ఉంది అది, అశ్లీలం. మేమందరం ఇట్లా కళ్ళప్పగించి ఏంటి అమ్మాయి ఎవరు ఇట్లా లోపలికి వచ్చేస్తుంది ఏంటి అనుకున్నాం. లోపలికి వచ్చి మా దగ్గరికి వచ్చింది. వచ్చి ఎవరో నా అబ్బాయి పేరు చెప్పి, అబ్బాయి ఉన్నాడు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాము, పోతున్నాము, హైదరాబాద్ అబ్బాయి, నేను తీసుకెళ్ళిపోతామని. అంతమంది ముందు ఆమెకేమీ పరువు పోలే, మాకే పరువు పోయి. వేసుకున్న వాళ్లకు సిగ్గు భయము పరువు ఏమీ లేవమ్మా, చూసే వాళ్ళకే అవన్నీ. ఇప్పుడు అలాగా మనుషులు, మహిళలు, పురుషులైతే ఇంకా పురుషులు పక్కన పెట్టండి, మహిళలైతే మరీ ఘోరంగా, ఇంకా ప్రపంచంలో ఇప్పుడు దొరకనంత స్వేచ్ఛ ఇంకెప్పుడు దొరకదేమో మళ్ళీ అన్నట్టుగా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఆ కపూర్లో కూడా చూస్తే ఆ అమెరికా నుంచి వచ్చిన పిల్లలు పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటారు. ఈ కపూర్ తల్లిదండ్రులు వాళ్ళనేం చెప్తారు, వాళ్ళకేం చెప్తారు, వాళ్ళనే కంట్రోల్లో పెడతారు. మేము వచ్చి 4 రోజులు ఉండిపోయేవాళ్ళం, మీ మాటలు మేము ఎందుకు వింటాం అంటారు వాళ్ళు. కాబట్టి సంస్కృతి, సభ్యత ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైన విషయాలు. బతకడం అంటారా, ఎలాగో ఒకలా బతకొచ్చు, ఎట్లాగైనా బతకొచ్చు. విదేశాల్లో మనం చూస్తాం, వాళ్ళు వండుకునేది లేదు, కడిగేది లేదు, ఊడ్చేది లేదు, ఉతికేది లేదు, ఎలాగో ఒకలా బతికేస్తున్నారు. రెడీమేడ్ ఫుడ్ తెచ్చుకోవడం, వేడి చేసుకోవడం, తినడం. వాళ్ళు బతకట్లేదా? బతుకుతున్నారు, ఆరోగ్యంగా ఉండొచ్చు, మనకంటే బాగున్నారు మరి. కానీ లోతుకెళ్తే లేరులేండి, పైకి కనిపిస్తున్నా. కనుక శబ్దము అనేది ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. శబ్ద బ్రహ్మను ఉపాసించు అని చెప్పారు. మనం కూడా ఏమయ్యామంటే ఈ వేదాలు నమ్ముకుంటే దరిద్రం ఉంది తప్ప ఏముంది అని కోనసీమ బ్రాహ్మణులు, మరి ఆంధ్ర బ్రాహ్మణులు, రాజమండ్రి మేము వెళ్ళాం, అదేముంది కోరుకొండలో అగ్రహారం, బ్రాహ్మణ అగ్రహారం అంతా ఖాళీ, బ్రాహ్మణులంతా అమెరికాకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇవి చదివితే దక్షిణ 5 రూపాయలు 10 రూపాయలు పెడుతున్నారు, లక్షలు కావాలి మరి అని చెప్పేసి వాళ్ళంతా మానేసుకున్నారు, ఖాళీ అయిపోయింది. అలాగా శబ్ద బ్రహ్మను నమ్ముకుంటే ఏమిటి మరి ఫలితము అంటే కనబడని లాభాలు. ఈ డబ్బులు కాదండి, కేవలం డబ్బులే అనుకుంటున్నాడు మనిషి లాభం అంటే. ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం. ఇవి డబ్బు రూపంలో కనబడతాయా? డబ్బులతో ఇవి దొరుకుతాయా? ఎవరైనా డబ్బులు ఇస్తాం, తీసుకురాగలుగుతారా? ఆయుష్ను తీసుకురాగలుగుతారా? ఆరోగ్యాన్ని తీసుకురాగలుగుతారా? సంతానాన్ని తీసుకురాగలుగుతారా? పశు సంపద, డబ్బులు బారేస్తే పశువులు దొరుకుతాయి. మన పశువులన్నీ ఎక్కడో బ్రెజిల్లో ఎక్కడో ఉన్నాయి. పశువు ఎవడో దానం ఇస్తాడు, దాన్ని సేవ చేయాలంటే. కీర్తి రావాలంటే డబ్బులతో కీర్తి కొనుక్కుంటాము. ప్రచారం చేసుకోవచ్చులేండి, పత్రికల్లో టీవీల్లో పేరు, అది అతికించుకున్నది. ద్రవిణం ధనం, ధార్మిక పుణ్యాలక్ష్మి అని చెప్పారు.
నీకు పాపి లక్ష్మి దొరుకుతుంది తప్ప పుణ్యలక్ష్మి ఎప్పుడు దొరకాలి? పుణ్యలక్ష్మి రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, భాగ్యం ఉండాలి. బ్రహ్మవర్చసం, చివరికి బ్రహ్మవర్చస్సు. ఇవన్నీ డబ్బుతో మనం తూకం వేయలేము, కొనలేము. అందరూ అటు తిరిగి ఇటు తిరిగి డబ్బే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఆ డబ్బును కూడా బుద్ధి ఉంటేనే సద్వినియోగం చేయగలుగుతావు, లేకపోతే ఆ డబ్బే నిన్ను సర్వనాశనం చేస్తుంది. నవాబులు, సుల్తానులు, రాజులు, జమీందారులు, ఎన్నో వంశాలు, గొప్ప గొప్ప వంశాలు ఏవి ఎక్కడ? సూర్యవంశం, చంద్రవంశం, సోమవంశం, అగ్నివంశం, ఏదైనా ఈ వంశాలన్నీ. నాగవంశం అట. విజయనగరం పోతే ఇలా హోమానికి వచ్చా, ఏం బాబు మీది ఏం పేరు అడిగాడు, అది నాగవంశం అండి అంటున్నాడు. ఇది కూడా నాగవంశం అనుకున్నాను. అన్ని వంశాలు ఉన్నాయి. మనదిన పాముల్లాగా ఎవరు కప్పిన నిప్పుల్లాగా పడి ఉన్నారు. ఎక్కడ ఎనర్జీ కనబడటం లేదు, విస్ఫోటం కనబడడం లేదు. తిన్నావా, పడుకున్నావా, సంపాదించుకున్నావా అంతే. ఒక్క రాముడు ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం, ఒక్క కృష్ణుడి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం, ఒక్క శివాజీ గురించి చెప్పుకుంటున్నాం, ఒక కృష్ణదేవరాయల గురించి చెప్పుకుంటున్నాం. మరి వాళ్ళ వంశంలో మిగతా వాళ్ళంతా ఏది? కనుక డబ్బుతోటి మనం కొనలేము, కొనలేనివి చాలా ఉంటాయి అని ఇప్పటి మనుషులు అసలే తెలుసుకోవడం లేదు. డబ్బులుంటే చక్రం తిప్పొచ్చు అనుకుంటున్నారు. కనుక వేదము చెప్పే దివ్యమైన శక్తులు, దివ్యమైన వరాలు ఏ గవర్నమెంటు, ఏ పార్టీ ఎవరు ఇవ్వలేదు. అందుకే గ్యారెంటీ ఇస్తుంది వేదమాత. స్తుతామయ వరదా వేదమాత. ఈ వేదమాత ఎందుకు ఆవిర్భవించింది అంటే వరదా, వరాలను ఇవ్వడానికట. వరాలు ఇవ్వడానికే, తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికే. తల్లి తీసుకోదు, ఇవ్వడమే పని అని. ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిడం బ్రహ్మవర్చస్. ఇవన్నీ సంపదలు ఇస్తాను, తర్వాత బ్రహ్మలోకము అక్కడికి కూడా తీసుకుపోతాడు. ఇంకా గ్యారెంటీ. ఇటువంటి దివ్యమైనటువంటి శక్తులు మహర్షులు, గ్రంథాలు మనకి ఇచ్చారు. భారతదేశం వేదభూమి. వేదం యొక్క ఆదేశము యజ్ఞము. యజ్ఞము చేయాలంటే భారతదేశంలోనే సాధ్యము, ఎక్కడ సాధ్యం కాదు. అమెరికా పొండి, జర్మనీ పొండి, జపాన్ పొండి, అరబ్ దేశాలు, దుబాయ్ అంటున్నారు, కువైట్ అంటే ఎక్కడా కూడా కుదరదు. ఎందుకంటే దేవతా వృక్షాలు లేవు, ఔషధులు, మూలికలు, వనస్పతులు, నవధాన్యాలు ఏముండవు అక్కడ. బతుకుతున్నారు అంతే వాళ్ళు. కాబట్టి అన్ని అనుకూలంగా ఉండేది భారతదేశంలో. అందుకోసమే ఇది యజ్ఞభూమి, దేవభూమి అని చెప్పారు. ఆ యజ్ఞము ద్వారా నీవు స్వర్గమోక్షాలను పొందడానికి ఇక్కడ మాత్రమే వీలవుతుంది, ఇతర దేశాల్లో కుదరదు, బతుకుతాం. అందుకే ఎంతో పుణ్యం చేసుకుంటేనే భారతదేశంలో పుడతాము అని చెప్పారు. మనం కాదు, విదేశీయులు చెప్పారు. మేము పాపాత్ములం, ఈ దేశాల్లో పుట్టాము, ఏదో వాసన వల్ల ఇక్కడికి వచ్చామని అలీ బిసెంట్, సిస్టర్ నివేదిత వాళ్ళు చెప్పారు. కనుక మన దేశంలో పుట్టి మనం చేస్తున్న ఘనకార్యం ఏమిటి అంటే వేదాలు చెప్పినటువంటి మార్గం వదిలిపెట్టాము. ఎందుకంటే ప్రేరణ లేదు, స్ఫూర్తి లేదు, ప్రోత్సాహం లేదు. ఒక తల్లి ప్రేరణ, స్ఫూర్తి, ప్రోత్సాహం ఇస్తే పిల్లలు ఎంతో గొప్పగా తయారవుతారు. కేవలం అన్నం పెట్టి లడ్డూలు, స్వీట్లు, పాయసం, గారెలు, బూరెలు చేసి పెట్టి మేకప్ చేసి బట్టలు ఉతికి స్కూల్కి పంపించగానే గొప్పవాళ్ళు కాదు. ఒక ఇన్స్పిరేషన్, ఒక తల్లి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఒక గురువు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, తండ్రి ఇన్స్పిరేషన్. ఎక్కడుంది ఇన్స్పిరేషన్? ఏమీ లేదు. మన దినభావంలాగా పడున్నారు భారతీయులు. ఈనాడు ప్రపంచం అంతా 5, 6, 7, 8 యుద్ధాలు అవుతున్నాయి. ఈ యజ్ఞము కూడా యుద్ధమే, ఆసురీ శక్తులతో యుద్ధం ఇది.
దైవీ శక్తులు, ఆసురీ శక్తులు రెండు ఉన్నాయి ఈ ప్రపంచంలో. పాజిటివ్ పవర్, నెగిటివ్ పవర్ అంటారు. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఉంటాయా స్వామీజీ అని అడుగుతుంటారు. ఉంటాయా? ఉండవా? ఉంటాయంటే స్వామీజీ ఉంటాయని చెప్పాడు. దయ్యాలు ఉండవని చెప్తే లేవా? లేకుంటే మరి నాకెందుకు దయ్యాలు కనబడుతున్నాయి? నేను చూశానండి, దయ్యాన్ని చూశాను, భూతాన్ని చూశాను, ఇలాగ చెప్తూ ఉంటారు. మనకు వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? రెండు శక్తులు ఉన్నాయి ప్రపంచంలో, అగ్ని, సోముడు. మనం మొదలు ఆహుతిస్తాం, అగ్నేయ స్వాహ, సోమాయ స్వాహ. పాజిటివ్, నెగిటివ్ పవర్స్. వాటిని వేదంలో ఏం చెప్పారు? అగ్ని తత్వము, సోమతత్వం అని చెప్పారు. ఇంకా దాన్నే వేదంలోనే కొన్ని చోట్ల దితి, అదితి అని చెప్పారు. అదితి అంటే పాజిటివ్ పవర్, దితి అంటే నెగిటివ్ పవర్. ఈ రెండు శక్తులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఆ అదితి యొక్క సంతానమే ఆదిత్యులు అంటే దేవతలు, దితి యొక్క సంతానమే దైత్యులు అంటే రాక్షసులు. అంటే పాజిటివ్ పవరు నుండి పుట్టిన వాళ్ళు, పాజిటివ్ పవర్తో ఉండేవాళ్ళు, పాజిటివ్ పవర్ పంచేవాళ్ళు దేవతలు. నెగిటివ్ పవర్తో పుట్టిన వాళ్ళు, నెగిటివ్ పవర్తోటే బతికేవాళ్ళు, నెగిటివ్ పవర్ని పంచిపెట్టేవాళ్ళు రాక్షసులు. మొత్తము ప్రపంచంలో వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు, ప్రదేశాలు అన్నీ ఈ రెండు భాగాలకు విభజించవచ్చు. అందుకే మహర్షులు ఏం చేశారంటే ఈ భూమండలాన్ని స్వర్గంగా చేయాలి, అందరూ దేవతలు కావాలి, ఆసురు శక్తులు వినాశనం కావాలని ఈ యజ్ఞాన్ని రచించారు. యజ్ఞము ద్వారా నెగిటివ్ పవర్స్ పూర్తిగా నాశనమైంది. మనిషి చివరికి ఏమవుతాడంటే దేవతగా మారుతాడు. అందుకని యజ్ఞము లోపల మనము చదివే మంత్రాలన్నీ పాజిటివ్ ఉన్నాయి. ఏ మంత్రంలో కూడా మరి చెడు ఆలోచనలు లేవు. మంచిని మన కోసం మంచిని, ఇతరుల కోసం మంచిని కలిగించే ఆలోచనలే మంత్ర రూపకంగా ఉన్నాయి. లోక కళ్యాణం, ఆత్మ కళ్యాణం అంట. ఔషధులు, వనస్పతులు ఇవన్నీ కూడా పాజిటివ్. ఈ ప్రపంచంలో నెగిటివ్ ఔషధులు, వనస్పతులు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. మనం నెగిటివ్ వాడుకుంటేనేమో ఆ రకంగా మారుతాం, అసురులుగా మారుతాం, లోక కంటకులుగా మారుతాం, లోక నాశనకారులుగా మారుతాం. పాజిటివ్ వాడుకుంటేనేమో అందరికీ మనకు మంచి, ఇతరులకు మంచి. నేను నాశనమైనా పర్వాలేదు కానీ వాడి వంశం నాశనం కావాలి, వాడు ఇల్లు కూలిపోవాలి, వాళ్ళు చెల్లా చెదిరైపోవాలి, పిట్టకొకరు పుట్టకొకరు కావాలి, అప్పుడే నా పగ తీరుతుంది అని ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? నెగిటివ్ పవర్స్, తాంత్రికులు, లేకపోతే వాడు శవభక్షకులు ఉంటారు, అఘోరాలు, తాంత్రికులు, మాంత్రికులు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు నేను బాగుపడాలి, పక్కవాడు బాగుపడాలి అనుకున్న వాళ్ళు సాత్విక కర్మలు ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ప్రపంచమంతటా. బ్లాక్ మ్యాజిక్ అంటారు ఇంగ్లీష్లో. మన దేశంలోనేమో బాణామతి, చిల్లంగి, ఇంకేమో ఉంటారు, చేతబడి, ఈ పేర్లతో ఉంటాయి. ఇవి నిజమా అబద్ధమా అని అంటే ప్రపంచంలో రెండు శక్తులను చెప్పుకున్నాం. దీని తిట్లు తిడితే బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? చెప్పండి. దీవిస్తే బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? అంటే తిట్లకు ఒక శక్తి ఉంది, దీవెనలకు ఒక శక్తి ఉంది అని ఒప్పుకున్నట్టే కదా. మరి తిట్టినప్పుడు ఆ తిట్టు యొక్క తీవ్రత వల్ల కొంతమంది చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. తిట్టాడు, ఆ తిట్టు వల్లనే చచ్చిపోయాడని నువ్వు ఎక్కడ ప్రూవ్ చేయలేవు, రికార్డు ఉన్నది కదా. దీవెనలు ఇస్తూ ఉంటాం తల్లి, తండ్రి, గురువులు. ఆ దీవెన వల్ల బాగుపడతారు, దాన్ని ప్రూవ్ చేయలేవు. ఫలానా గురువు దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకుంటేనే నేను బాగుపడ్డాను అతను తెలిస్తే తెలుసుండొచ్చు, అతను చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. నా దగ్గరికి వచ్చే నువ్వు బాగుపడ్డావురా
నేను కన్నందుకే నన్ను గొప్పవాడు అయ్యావు. ఇలాగ చెప్తే కుదరదని వాళ్ళు చెప్పుకోవాలి. కొడుకు తల్లి గురించి చెప్పుకోవాలి, శిష్యుడు గురువు గురించి చెప్పుకోవాలి. గురువే నా శిష్యుడు, నా శిష్యుడు నా గురువు. ఏమోనండి, 3-4 సార్లు పోయావు అయినా ఊరికి నా శిష్యుడు అంటాడు. 3-4 సార్లు పోయావు అంతే అని వీడు మోతుకుంటాడు. నిజం ఆ దేవుడికే తెలుసు. కాబట్టి తిట్లకు దీవెనలకు అన్నిటికీ శక్తులు ఉన్నాయి. విషానికి శక్తి ఉంది, అమృతానికి శక్తి ఉంది, తేనెకు శక్తి ఉంది, సారాయికి శక్తి ఉంది. ప్రతి పదార్థంలో పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒక పవర్ ఉంటుంది. మనుషుల్లో కూడా అంతే, మాటల్లో కూడా అంతే, చేతల్లో కూడా అంతే. కొందరు పని ఏదైనా కొందరు చెయ్యి తగిలితే సార్ ఆ వండిన వంట అమృతమవుతుంది. కొందరు ఎంత తిప్పలు పడి వంట చేసినా కుదరదు. కాళ్ళు మూసుకొని టకటకాల చేసేస్తుంటారు. ఇలాగా మనుషుల్లో పాజిటివ్ నెగిటివ్, వస్తువుల్లో, పదార్థాల్లో, జీవుల్లో. అందుకే మన వాళ్ళు ఏం చేశారు, ఇదంతా గాలించి పెట్టి సమస్త జీవుల లోపల ఆవు కంటే 100% పాజిటివ్ జీవి లేదు అని చెప్పి. అందుకే దేవత అన్నారు. గోమాత దేవత. గోవుకు వేదాల్లో అదితి అని పేరు. అదితి. అదితి ఎవరు అంటే దేవతల తల్లి. అంటే దేవతలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అంటే ఆవును సేవించి ఆవు పాలు ఎవరైతే పాలు, పెరుగు, వెన్నని స్వీకరిస్తారో వారి సప్త ధాతువులు శుద్ధి అయ్యి వాళ్ళు దేవతలు అవుతారు. వాళ్ళు అతిథి పుత్రులు, ఆదిత్యులు. కనుక గోవులు ఉన్నప్పుడు అందరి బుద్ధి బాగుండేది. 40 ఏళ్ల కిందట ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ప్రతి ఇంట్లో ప్రేమతోటి సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు గోవులన్నీ పోయాయి, యంత్రాలు వచ్చాయి, ట్రాక్టర్లు వచ్చాయి, ఫెర్టిలైజర్లు వచ్చాయి, పురుగుల మందులు వచ్చాయి. ఎలా అయిపోయారు మనుషులంతా? చిట్ట చివరికి భార్యకు భర్త కూడా పడదు, తల్లికి కొడుకుకు పడదు, తండ్రికి కూతురికి పడదు. అంత లాస్ట్ స్టేజ్కి వచ్చేసామన్నమాట. కనుక ఆవు సేవ చేసినా కానీ, పదార్థాలు స్వీకరించినా పూర్తిగా శుద్ధమవుతాం. అందుకే దేవతలు గోసేవకులు, గోపుత్రులు అని చెప్పారు. ఆ గోమాతను చంపి తింటే ఏమవుతుంది అంటే రాక్షసులు కొడతారు. గోమాతను బతికించి దాన్ని సేవ చేసి దాని నుంచి ఉత్పన్నమయ్యే పదార్థాలను ప్రేమతో స్వీకరించే వాళ్ళేమో దేవతలు. 20 ఏళ్ళు బతుకుతుంది అనుకుంటా ఆవు. 20 ఏళ్ల పాటు సేవించి దాన్ని ద్వారా లాభాన్ని పొందడం. ఒకే రోజు చంపేసి మొత్తం తినేయడం, 10 మంది 20 మంది తినేస్తారు ఒకే రోజు. 20 ఏళ్ళు లాభము కలిగించే జీవిని ఒకే రోజు చంపి తినేయడం వల్ల వాళ్ళని ఏమంటున్నా అసురులు, అసుర లక్షణం వచ్చేస్తుంది కూడా. దితి అదితి. అదితి అంటే అఖండమైన గోమాత, దితి అంటే ఖండితమైన గోమాత. ఈ భూమికి కూడా అదితి అని పేరు. అందుకే ఈ అదితి దేవతల తల్లి అని చెప్పారు. అందుకే ఈ భూమాతను నిరంతరము దైవీ శక్తులు రక్షిస్తూ ఉంటాయట. కనుక ఎప్పుడైతే భారతదేశంలో గోమాత పోయిందో, ఈ నకిలీ మాత వచ్చింది కదా, హైబ్రిడ్ ఆవు, అప్పటి నుంచి ఇంటింటికి రోగాలు, మనిషికి రోగాలు. ప్రతి గ్రామంలో కూడా మందుల దుకాణాలు, మందు దుకాణాలు, డాక్టర్లు, లేకపోతే ఆర్ఎంపీ. దీనికి అంతులేదు. ఇది ఒక విష వలయం. కనుక మనమందరం కూడా మహర్షులు మనకు సూక్ష్మ బుద్ధితో ఆలోచించి ఇచ్చినటువంటి ప్రక్రియలన్నీ పక్కన పెట్టేశాం. యజ్ఞము ద్వారా మానసిక రోగాలు పోతాయి, శారీరక రోగాలు పోతాయి, కుటుంబ సమస్యలు పోతాయి, అన్నీ పోతాయని చెప్తున్నాయి శాస్త్రాలు. మరి అటువంటి కార్యక్రమం మూలను పెట్టేశారు. బ్రాహ్మణుడే లేడు. బ్రాహ్మణుడు ఉంటేనే కదా ఈ కర్మలన్నీ జరిగేది. బ్రాహ్మణుడు దురాశతోటి తాత్కాలిక లాభాల కోసం విదేశీ చదువులు చదువుకోవడం, విదేశాలకు వెళ్ళిపోవడం.
ఆ రకంగా భారతదేశం యొక్క గొప్పతనానికి కారణమైనటువంటి గొప్ప గొప్ప వంశాలన్నీ కేవలము ధనాపేక్షతోటి దూరమైపోయాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, ఏమి పుట్టుక అవసరం లేదు. ఎవరైతే వేదాన్ని నమ్ముతారో, యజ్ఞాన్ని నమ్ముతారో, గాయత్రిని నమ్ముతారో, గోమాతను నమ్ముతారో వాళ్ళకి ఎప్పటికీ కూడా శుభమే జరుగుతుంది, ఎప్పటికీ విజయమే. విదేశీయులు నమ్ముతున్నారు. మన స్వదేశీ గోవులన్నీ విదేశాల్లో ఉన్నాయి. మన మంత్రాలు వాళ్ళు నేర్చుకుంటున్నారు. మన సంస్కృతం ఎప్పుడో 200 ఏళ్ల క్రిందటే సంస్కృతము జర్మనీలో నేర్పించారు. ఇక్కడ నేర్చేవాడే లేడు. కాబట్టి పొరుగింటి పుల్లకూర అన్నట్టు వాళ్ళు పాపం మలమల మాడిపోయి తెలుసుకొని అనుసరిస్తూ ఉన్నారు. మనమేమో సమృద్ధిగా ఉండడం వల్ల విలువ తెలుసుకోలేకపోతున్నాము. దానికి తగ్గట్టే నిరంతరము సమస్యలు 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 పెరిగిపోతూ ఉన్నాయి. నివారించలేక అఘోరిస్తున్నారు. కుటుంబాలే కుప్పకూలిపోతున్నాయి. కనుక దైవీ శక్తులను ఏకత్రితం చేసేది యజ్ఞము. యజ్ఞము చేయకపోవడమే ఆసురీ శక్తులకు ఆహ్వానం. అంటే రెండే. యజ్ఞం అవుతుంటే అక్కడ దైవీ శక్తులు ఉంటాయి, ఆసురీ శక్తులు పోతాయి. మంత్రాలు చెప్తున్నారు. దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. రోజు చదువుతున్నా మంత్రం. దురితాని పరాసువా. దురితములు, దుఃఖములు, దుర్గుణాలు, దురాలోచనలు దూరం పోవాలి. భద్రం శుభకరము, మంగళకరమైన ఆలోచనలు, వస్తువులు, పదార్థాలు, గుణకర్మ స్వభావాలు ప్రాప్తించాలి. చెడు దూరం పోవాలి, మంచి దగ్గరికి రావాలి. మంత్రాల అర్థం అన్నిటి సారం అంతే. ఎందుకంటే మనిషి అల్పజ్ఞుడు. ఎప్పుడూ ఒకే రకంగా మైండ్ సెట్టింగ్ ఉండదు. ఆలోచనలు మారిపోతూ ఉంటాయి రకరకాల కారణాల వల్ల. ఆహార, వ్యవహారం, విహారం, ఆలోచన, ఆచారం, ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి మంత్రాలు మనకు నిరంతరము కూడా ప్రేరణనిస్తున్నాయి. ముందుకు వెళ్ళండి, చెడును దూరం చేసుకోండి, మంచిని పెంపొందించుకోండి అని. ఇప్పుడు ప్రపంచంలో ఇస్లాము, క్రైస్తవం ఈ 2 మతాలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ 2 మతాలు ఎన్నేళ్ళైంది పుట్టి? ఎప్పుడైతే భారతదేశంలో యజ్ఞకుండంలో అగ్ని ఆరిపోయిందో, యజ్ఞకుండము భగ్నమైందో అప్పుడు ఈ దుష్ట మతాలు ఉద్భవించాయి. చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది. ఇస్లాం పుట్టి 6వ శతాబ్దంలో పుట్టింది. అంటే 1400 ఏళ్ళు అయింది. అంటే ఇక క్రైస్తవము 2000 ఏళ్ళు. అంతకంటే ముందు ఏం పుట్టింది అంటే బౌద్ధ మతం పుట్టింది 2500 ఏళ్ల కిందట. బుద్ధుని సమయంలో గల ఏం జరిగింది? బుద్ధుడు నేపాల్ రాజ్యంలో ఉద్భవించాడు. ఆనాడు కేవలము అగ్నిహోత్రమే జరుగుతూ ఉండేది. ఈనాడు ఉన్న రకరకాల దేవతలు, పూజలు ఏవీ లేవు. అగ్నిహోత్రము, యజ్ఞయాగాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే, అయితే అప్పటికే మనిషి అలసత్వం వల్ల, బుద్ధి దోషం వల్ల యజ్ఞశాలలో పశువులను చంపి అగ్నిలో ఆహుతి వేసేవారు ఆనాడున్న బ్రాహ్మణులు. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది బుద్ధుడు చూశాడు. చూసి ఆయన రాజకుటుంబం కాబట్టి కొంచెం తెలివితేటలు చదువుకున్నవాడు ప్రశ్నించాడు. అంటే ఈ యజ్ఞంలో పశువులను చంపి ఆహుతులు వేయమని వేదాలు చెప్తున్నాయి, అందుకనే మేము చేస్తున్నాము అని చెప్పారు. అయితే బుద్ధుడు నిజంగా వేదంలో ఉందా లేదా నిర్ధారణ చేసుకోకుండానే అటువంటి యజ్ఞాలు అవసరం లేదు, వేదాలు అవసరం లేదని పక్కన పెట్టేశాడు. నాస్తికుడు అన్నారు. బుద్ధుడి కాలం నుంచి కూడా యజ్ఞయాగాల పరంపర ఆగిపోయింది. ఎందుకంటే హింసాకాండ జరుగుతుంది ఇక్కడ. వద్దు, అవసరం లేదన్నాడు. రాజాదరణ లోపించింది, మూలకు పడ్డాయి.
అప్పుడు పుట్టింది బౌద్ధ మతం. తర్వాత 500 ఏళ్లకు క్రైస్తవం పుట్టింది. అన్ని మతాలకు మూలము ఏమిటంటే అగ్నిహోత్రము దూషితము కావడమే. ఎప్పుడైతే అగ్నిహోత్రంలో అపవిత్రమైన పదార్థాలు పడి విశ్వవ్యాపకమైనాయో నీచమైన మతాలన్నీ పుట్టాయి. ప్రతి కర్మకు ఫలితం ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యజ్ఞం చేస్తే ఫలితం ఇక్కడే ఉంటుంది కాదు. నువ్వు ఎక్కడికి పోయినా ఫలితం నేను వదిలిపెట్టదు, అది మంచి అయినా చెడే. అందుకని భారతదేశంలో భూమేధము, అశ్వమేధము, నరమేధము, అజామేధము, అవిమేధం అని చెప్పేసి జంతువులన్నీ చంపడం హోమంలోనే. ఈ దుష్ట మతాలు పుట్టి ఎక్కడ కర్మఫలం అనుభవింపజేయాలి. అందుకే ఎక్కడి నుంచో వచ్చారు ఆక్రమణదారులు, మన దేశం మీద పడ్డారు, గుళ్ళను దోచుకున్నారు, మనుషులను చంపేశారు, ఊళ్ళు తగలబెట్టేశారు. పాప ఫలితం దుఃఖం అనేది పాపము వల్లనే కలుగుతుంది. పాపము చేయని వాడికి దుఃఖమే ఉండదు. కాబట్టి సామూహిక పాపాలు సామూహికంగా అనుభవించారు. ఆ రకంగా ఈ మతాలు పుట్టి 2000 ఏళ్ళు మాత్రమే అయ్యిందండి. 2000 ఏళ్ల లోపల మానవ జాతి ఎంత సంక్షోభంలోకి దిగజారింది. ఇక మనం చెప్పుకునే సైన్సు డెవలప్మెంట్ ఎన్నేళ్ళైంది? ప్రింటింగ్ ప్రెస్ మొదలైనప్పటి 17వ శతాబ్దమా ప్రింటింగ్ ప్రెస్, పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ ఎవల్యూషన్ అంట 18వ శతాబ్దం 17వ శతాబ్దం తీసుకున్నప్పటికీ 300 ఏళ్ళు అయిందంటే 300 ఏళ్ల లోపల మొత్తము అడవులు నాశనము, సమస్త జీవజాలము నాశనము, మానవత్వము నాశనము, నాగరికత నాశనము, మనుషులు యంత్రాలలాగా బతుకుతున్నారు. మనం దేన్ని ఎక్కువ డెవలప్ చేశామో ఆ ఫలితం అనుభవించాలి. కనుక సహానుభూతి, ఫెల్లో ఫీలింగ్ మనకు కనిపించడం లేదు. రోడ్డు మీద చచ్చిపోతుంటే గిరగిర కొట్టుకుంటాడు, యాక్సిడెంట్ అయ్యేవాడు, వీడియోలు తీస్తున్నారు అని ఎవరు కూడా సహాయం చేయట్లేదు. అంటే యాంత్రికంగా మారిపోయారు మనుషుల్లో. ఆ యంత్రాలతో సాహచర్యం చేయడం వల్ల యంత్రం యొక్క జడత్వం అనేది వచ్చేసింది. అందుకే వాడికి ఏం ఫీలింగ్ కలగట్లేదు. రక్తం చూస్తే అయ్యో అనేవాడు, ఏమీ లేదు. ఇప్పుడు రక్తం కాదు, పీక కోసిన ముక్కలు చేసినా కూడా ఏదో కొత్త వెరైటీగా బాగుంది అని వీడియో తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రకంగా మనిషి మొద్దుబారిపోయాడు. అందుకే యంత్రాలతో ఎంత సహవాసం చేస్తే మనిషి కూడా యంత్రంలాగే మారిపోతాడు అని మహర్షులు చెప్పారు. దేవతలతో కలిసి ఉంటే నువ్వు దేవతవవుతావు. యజ్ఞం అనేది ఒక దేవత, అగ్ని అనేది దేవత. అక్కడ నిరంతరము నువ్వు ఉండి నిరంతరము సేవించి నువ్వు దేవతగా అవుతావు. గోవు ఒక దేవత కాబట్టి ఆ గోవును సేవించేవాళ్ళు దేవతలు అవుతారు. గాయత్రి దేవత, ఎవరు గాయత్రిని చేపిస్తారో వాళ్ళు దేవతలే. వేదము మాత, వేదమాత అంటున్నారు. ఆ వేదమాతను ఎవరైతే పఠించారో స్మరించారో వాళ్ళంతా కూడా దేవతలయ్యారు. బ్రాహ్మణ దేవత అంటారు, భూదేవత అంటారు. ఇలాగా దేవతలను ఉపాసించే వాళ్ళు దేవతలు అవుతారు, ఆసురి శక్తులను ఉపాసించే వాళ్ళు అసురులు అవుతారు. కాబట్టి ఒక గొప్ప పరంపర, ఈ ప్రపంచము భూమండలం అంతా స్వర్గం కావాలని వేదం చెప్తుంది. ఘృతేన ద్యావా పృథివీ పూయేథా, ఆకాశాన్ని భూమిని ఈ రెండిటి మధ్య అంతరిక్షం ఉంది, దీన్ని నేతి ధారలతో నింపేయండి అని చెప్తుంది వేదం. ఈ భూమండలాన్ని మొత్తము యజ్ఞ భస్మంతో నింపేయండి. పృథివీం భస్మనాభృణా, ఈ భూమండలం మొత్తం యజ్ఞ భస్మం నిండిపోవాలి, మట్టి కనబడద్దు, మొత్తం భస్మమే. అతిశయోక్తి అనుకోండి, అంత విశేషంగా యజ్ఞయాగాలు చేయమని చెప్తుంది వేదం. త్యాగము 90%, భోగము 10% మహర్షుల కాలంలో. ఇప్పుడు భోగము 90%, 10% త్యాగం లేదు, రోగం 90%, 10% భోగం. భోగమే రోగంగా మారుతుంది, రోగమే భోగమవుతుంది. చివరికి భోగము రోగమైంది, రోగమైన తర్వాత భోగం ఏమిటి? మందులు వేసుకోవాలి, టాబ్లెట్లు వేసుకోవాలి,
ఆపరేషన్ చేయించుకోవాలి, అది తినొద్దు, ఇది భోగమా? రోగములోని భోగం ఇది. ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి మనము త్యాగము నేర్చుకుంటే రోగము లేదు, తర్వాత భోగము లేదు, భోగము కూడా లేదు. త్యాగముతోటి భోగాన్ని అనుభవించండి. అందుకే తేన త్యక్తేన భుంజీతా, త్యాగభావముతో అనుభవించు. నువ్వు తినొద్దు అని చెప్పట్లేదు వేదం. నువ్వు తినవయ్యా, నీతో పాటు ఇంకొక్కరికి తినిపించు. ఎవరా ఒక్కరు? నీ కుటుంబ సభ్యులే కాదు, నీకు ఏ సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళకు కూడా తినిపించు. దేవతలకు, పితరులకు, అతిథులకు, భూతములకు నలుగురికి మనిషి భాగము ఇచ్చిన తర్వాత తినాలి. అప్పుడు అతనికి దోషం లేదు అని చెప్పారు. వండుకోవడమే పొయ్యి మీదనే చేస్తున్నారు, అదే రోగమై కూర్చుంటుంది. పొయ్యి మీదనే. పూర్వం ఏంటంటే పొయ్యి మీద తింటామేంటినా, ఇంత కక్కుర్తి కదా, అది దించి గిన్నెలో పెట్టుకొని వేరే గిన్నెలో వడ్డించుకునేవాడు. అదే గిన్నె తెచ్చి తినేవాళ్ళు కాదు. అదే గిన్నె మళ్ళీ వేరే గిన్నెలో ఎవడెత్తాలి, అది ఎవడు దోమాలి, నేను ఎత్తినట్టు ఎందుకని ఆ డైరెక్ట్ తినేస్తుంది. కాబట్టి ఒక రాయల్ థింకింగ్, ఒక అత్యున్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తులు పుట్టడం లేదు. అంత చిల్లర సంతానం అయిపోయింది. ఆ చిల్లర సంతానం లక్షణం ఏంటంటే వాడు అగ్ని ఎక్కడ పుడుతుందో ఆ మూలాన్ని మొట్టమొదలు కాలుస్తున్నాడు. చెట్టు త్వరలో అగ్ని పుట్టిందనుకోండి, చెట్టునే కాల్చేస్తుంది. ఎక్కడ పుడితే అది దాన్ని కాల్చేస్తుంది. అగ్గి పుల్లకు అగ్గి వెలిగిస్తాం, పుల్లను కాల్చేస్తుంది. అట్లాగా ఈ ప్రకృతి సంతానం ఎవరికి పుడతారో మొదలు తల్లిదండ్రులనే వాళ్ళు పిప్పి చేస్తారు. తర్వాత దేశం మీద పడతారు, ధర్మం మీద పడతారు. అటువంటి గుంపులు తయారైనాడు. వారి వల్ల దేశానికి, ధర్మానికి ఏమీ లాభం లేదు, వాళ్లకు కూడా లాభం లేదు. మరి వాళ్ళు ఏమైనా సుఖంగా, ఆరోగ్యంగా, శాంతిగా ఉంటుంది, వాళ్ళు కూడా భ్రష్టు పట్టి చెడిపోతారు. ఒకరికి చెడు చేసే వ్యక్తి బాగుపడడు, ఒకరికి మంచి చేసే వ్యక్తి తాను బాగుపడతాడు, ఎదుటి వ్యక్తి బాగుపడతాడు. కాబట్టి భారతదేశము ప్రపంచానికి మార్గదర్శనం చేసే స్థాయి ఆధ్యాత్మికత ఉండేది. కత్తులు, కటాలు, అస్త్రాలు, శస్త్రాలు, బాంబులు ఏం లేవు. కేవలము మంత్రశక్తి, ఆలోచన శక్తి, క్యారెక్టర్. ఒక మాట అలా చెబితే అలా జరిగిపోయేది. ఋషులు శాపం పెడితే జరిగేదా, వరాలు ఇస్తే అయ్యేవా అని అనుమానం చాలామంది. ఋషులే కాదండి, నీతిమంతులైన వాళ్ళు ఏదైనా మాట అంటే జరుగుతుంది, జరిగేలా చేస్తుంది ప్రకృతి. కనుక మహర్షులకు కోపమే రాదు. వాళ్ళ కోపం వచ్చి ఓ మాట అన్నారంటే జరిగి తీరుతుంది. ఇలాగ శాపములు, వరాలు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈనాడు మరి ఉన్నటువంటి పరిస్థితులు మనుష్యులు కల్పించుకున్నవి కాబట్టి మనమే వాటిని మార్చుకునే ప్రయత్నం చేయాలి. దేవతల నిర్మాణము చేసే కర్మాగారమే ఈ యజ్ఞశాల అని చెప్పారు. కాబట్టి అటువంటి యజ్ఞ పరంపర పోయి భోగ పరంపర అసురులను. ఇంకా అసురులు ఎక్కడి నుంచి పుడతారు, దేవతలు ఎక్కడి నుంచి పుడతారంటే బ్రాహ్మణ గ్రంథాలు చెప్తున్నాయి. దేవతలేమో శుద్ధమైన ఆలోచనలు, అంటే ఈ మెదడులో ఊర్ధ్వగతి, ఊర్ధ్వముఖంగా దేవతలు ఉద్భవిస్తారు. రాక్షసులు ఎక్కడి నుంచి పుడతారంటే ఇక్కడ ఈ పొట్ట కింద, ఇక్కడి నుంచి రాక్షసులు పుడతారు. అంటే కేవలం పొట్ట నింపుకుందాము అనే ఆలోచనలు ఎవరికి ఉంటాయో అక్కడి నుంచి రాక్షసులు పుడతారు. ఇక దేవతలు అత్యున్నతమైన ఆలోచనల నుంచి పుడతారు వాళ్ళు. అందుకే తిండికి లేకపోయినా సరే, దరిద్రం ఉన్నా సరే, కానీ ఆలోచనకు దరిద్రం అంటే భావదారిద్ర్యం అంటారు. భావదారిద్ర్యం ఉండకూడదు అంటారు. నీకు దరిద్రం ఉంటే ఉండని, కానీ ఆలోచనల్లో దరిద్రం ఉండద్దు. ఆలోచనల్లో దరిద్రం ఉంటే ఇంకా అష్ట దరిద్రం. కాబట్టి అడవిలో ఉన్నప్పటికీ కూడా మరి సీతారాములు మహారాజుల్లాగా బతికారు. వాడు అడవి మనుషులు కాలేదు, అడవి మనుషులను ఇంకా చక్కదిద్ది నాగరికత నేర్పారు. వాడు
రాజు ఎక్కడికి పోయినా రాజులాగానే బతుకుతాడు అన్నట్టుగా రాముడు మహర్షుల యొక్క శిక్షణలో రాటుదేలిన వ్యక్తి. రాముడు రాక్షసుని ఎందుకు ఓడించాడు? రావణాసురుడు ఎందుకు ఓడిపోయాడు అంటే రాముడు మహర్షుల యొక్క మార్గంలో నడిచాడు. మహర్షులు నిరంతరం శిక్షణ ఇచ్చారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇంకా దండకారణ్యంలో ఎంతోమంది మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళాడే. రావణాసురుడు ఏం చేశాడు? అందరినీ హింస పెట్టాడు. ఋషులను హింస పెట్టాడు అందరినీ. కాబట్టి అటువంటి రావణాసురుడు గెలవడం అనేది కష్టము. కనుక రాముడు విజయం సాధించాడు. ఇంకా మనమందరం కూడా మహర్షుల యొక్క మార్గంలో నడవాలి. ఎందుకు చెప్పారు మహర్షులు? నీకు తెలియదు. నీ అల్పమైన తెలివితేటలతోటి మహర్షుల యొక్క వాక్యాల లోతులను తెలుసుకోలేవు నువ్వు. ఆయుర్వేదంలో ఎన్నో చెప్పారు. ఉషకాలంలో నిద్ర లేవాలి అని చెప్పారు. రాగి చెంబులో నీళ్లు తాగాలి, ఉషపానం అంట చెప్పారు. ఏదో స్వస్థ వృత్తము అని ఉంటుంది. తర్వాత సదాచార వృత్తం అదొకటి ఉంటుంది. స్వస్థ వృత్తం అంటే ఆరోగ్య నియమాలు, సదాచార వృత్తం అంటే ఎలాగ మెలగాలి సమాజంలో, కుటుంబంలో, ఇవన్నీ కూడా చెప్పారు. అవన్నిటి ఫలితాలు అప్పటికప్పుడు కనిపించవు మనకు. కనీసం మనం నమస్తే అండి, నమస్కారం అండి. మన దేశంలో ఏంటంటే స్పర్శ దోషం అంత సూక్ష్మంగా మహర్షులు ఆలోచించారు. ఇప్పుడు స్పర్శ దోషం ఏమీ లేదు. అడ్డమైన వాళ్ళందరితో చేయి కలపడం, పాపాలన్నీ మూటగట్టుకోవడం, మనం తెచ్చుకోవడం. స్పర్శ అనేది అన్నిటికంటే మహాపాపము. గుర్తుపెట్టుకోండి మీరు. శాస్త్రాల్లో ఎక్కడా కూడా ముక్కు మొహం తెలియని వాళ్ళతో చేతులు కలపడం కానీ, తాకడం కానీ, అసలు భోజనం కూడా చేయొద్దని చెప్పారు. హోటళ్లలో పోతున్నారు, తింటున్నారు. వాడు గుట్కాలు వేసుకుంటాడు, సిగరెట్లు తాగుతాడు, స్నానం చేసేది లేదు, జుట్టు దువ్వుకునేది లేదు, ఏం చేస్తాడో తెలియదు మనకు. ఒకసారి నేను ఇక్కడ మాకు తెలిసిన పండితుడే ఇంట్లో ఏదో గృహప్రవేశం, ఈ ఊరు కాదు హైదరాబాద్లోనే, పిల్లవాడికి ఏదో పేరు పెడుతున్నాము రండి అంటే, సరే దగ్గరలోనే ఉంది కదా అని వెళ్ళా. వాడు కూడా వంటలు చేస్తున్నాడు. వంటవాడిని పిలిచారు. వాడి అవతారం చూస్తే వాడు ముస్లిం అనిపించింది నాకు. ఆయన ఈయన పండితుడు, ఆయన ఎందుకు పిలుస్తాడని నేను అనుకున్నా మనసులో. అనుకున్నా కూడా నాకు ఊరుకో బుద్ధి కాలేదు. తర్వాత అతన్ని పిలిచి అడిగాను, నీ పేరేమిటా చెప్పాడు. అలా ఉంది అనమాట తెలియటేట. కాబట్టి ఎవరి చేతి వంట తినాలి? ధర్మభ్రష్టుల చేతి వంట తినకూడదు. పంచమహాపాతకాలు చేసిన వాళ్ళ చేతి వంట తినకూడదు. అసలు తెలిసే కదా పంచమహాపాతకాలు అంటే ఎవరికి తెలియదు. అలాగా హోటళ్ళు వచ్చిన తర్వాత అడ్డమైన మనుషులంతా వండి పెట్టింది తిని చెత్త ఆలోచనలు పెరిగిపోయి కుటుంబాలు కుప్పగొలుతున్నాయి. ఎక్కడ చూసినా వ్యభిచారము, అక్రమ సంబంధాలు, అక్రమార్చనలు, లంచాలు విపరీతమైపోయాయి. ఎందుకు అయిపోయాయి అంటే ఆహార దోషం ఇంత తీవ్రంగా ఉంటుంది. అందుకే మనం కనీసం ఫండమెంటల్స్, ముఖ్యమైన అంశాలు తెలియాలని ఇక్కడ మనం చిన్న పుస్తకం ప్రింట్ చేసాం. ఇందులో మనం రాశాం దశ పాపాలు, దశ పుణ్యాలు రాశాం. అలాగే పంచమహాపాతకాలు అంటే ఏంటో కూడా నేను ఇక్కడ ముద్రణ చేశాం. బ్రహ్మహత్య చేయడము, దొంగతనము చేయడము, వ్యభిచారము చేయడము, మద్యపానము చేయడము, మహాపాతకునితో సహవాసము, స్నేహము చేయడం, ఇవన్నీ పంచమహాపాతకాలు అంటారు. కాబట్టి ఒక హంతకుని వెంట నువ్వు తిరుగుతున్నావంటే నువ్వు హత్య చేయకపోయినా నిన్ను కూడా హంతకునిగానే లెక్కిస్తారు. కాబట్టి పంచమహాపాతకాలు చేసిన వాళ్ళు, ధర్మభ్రష్టులైన వాళ్ళు, ధర్మానికి ప్రతిరూపమైన గోమాతను చంపి తినే వాళ్ళ చేతి నీరు కానీ ఆహారం కానీ తీసుకోకూడదు. ఈనాడు మనం చూస్తున్నాం రంజాన్ పండుగ, హలీములు, బిర్యానీలు ఎగబడి హిందువులే తింటున్నారు. 90% హిందువులే కనిపిస్తారు. ఇక మన నాయకులు, ఆ నాయకులు టోపీలు పెట్టుకోవడం, పోవడం, తినడం, ఇలాంటి నాయకులు మనకున్నారు. కాబట్టి ధర్మ భ్రష్టుల యొక్క పరిపాలనలో మనం ఉన్నాం కాబట్టి మనలను కూడా వారు ధర్మ భ్రష్టులుగానే మారుస్తారండి. నీతిమంతుల పరిపాలనలో అందరూ నీతిమంతులు తయారవుతారు.
రాముని రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నారు. ఎందుకంటే రాముడు ధర్మాన్ని తెలిసి ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. రామరాజ్యంలో ఏ లోటు లేదు. నెలకు 3 వానలు పడేవట. నెలకు 3 వానలు పడ్డ తర్వాత ఈ ప్రాజెక్టులు ఎందుకు, ఇవన్నీ చెరువులు ఇవన్నీ తవ్వడం ఎందుకు, అసలు అవసరమే లేదు. ఈ కరెంటు, ఈ పంపులు వేయడం, నీళ్లు పట్టడం ఇవన్నీ అవసరమే లేదు. రామన్న నెల 3 వానలు కురిసేరా నువ్వు పాటలో కూడా చెప్తారు. అలాగే రాముని రాజ్యంలో ముత్తాతను కూడా ప్రతి ఒక్కరు చూశారు. మన ముత్తాతను చూసిన మొహాలు కాదు, మనం తాతను చూడలేదు. తండ్రి కూడా బతుకుతాడా చేస్తాడా, వాడు తాగి వాడికి ఏ క్యాన్సర్ వస్తుందో ఎప్పుడు పోతాడో అది కూడా తెలియదు. అటువంటి పరిస్థితి నాడు ఉంది. 3 తరాలను చూసేవాడు. మరి ఏ స్త్రీ విధవ స్త్రీ లేదట రాముని రాజ్యం. అందరూ సుమంగళే, నిండు 100 ఏళ్ళు బతికేవాడు. ఎవరు కూడా దొంగతనం లేదు. ఎవరు కష్టపడితే వచ్చిన ధనంతో తృప్తిగా ఉండేవాడు. అక్కడ ఏదైనా వస్తువు పడిపోతే అలాగే ఉండేది. ఇప్పుడు ఆ విదేశాల్లో కొన్ని ఉన్నాయి, ఫిలిప్పీన్స్ కాదు అదేంటి, కొన్ని దేశాలు ఉన్నాయండి, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్పారు, అత్యంత అవినీతి లేని దేశాలు. అక్కడ వస్తువు ఏదైనా పడితే అలాగే ఉంటుంది, ఎవరు తీసుకోరు. మన దేశం కాదు, మన దేశం పని ఎప్పుడైంది ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి ఏదైనా లారీకి అందులో టమాటాలు కానీ ఇంకేదైనా వస్తువులు పడిపోతే అందరూ వచ్చి దోచుకొని పోతారు మన దగ్గర. డ్రైవర్ చావు బతుకుల్లో ఉన్నా కూడా ఎవడు పట్టించుకోడు. అలా ఉంది ఇప్పుడు దేశ పరిస్థితి. ఎందుకంటే మనము 1000 ఏళ్ల నుంచి గజ దొంగల పరిపాలనలో మగ్గిపోయాం కాబట్టి దొంగ బుద్ధులని వచ్చేసాయి. యథారాజా తథా ప్రజ అని చెప్పలేదు, ఊరికే చెప్పలేదు. కనుక పంచమహాపాతకాలు చేసిన వారు వారి చేతి వంట తినకూడదు అనే కనీస విషయము హిందువులకు తెలియడం లేదు. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ కూడా తాగే రకాలు తయారయ్యాయి. కాబట్టి ఇలాగ మొత్తము ఒక వ్యక్తి బుద్ధి నాశనం అయిపోతే కుటుంబమే కుప్పగూలుతుందండి. వాడు ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో తినేసి వచ్చి బుద్ధి భ్రష్టమై పిచ్చి వాగుడు వాగుతాడు, పిచ్చి మాటలు మాట్లాడతాడు, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాడు. దానివల్ల కుటుంబంలో కష్టపడిపోతుంది. అందుకే పూర్వము మన దగ్గర ఎవరైనా ఇంట్లో తింటే మళ్ళీ ఎవరైనా తెలిసిన బంధువుల ఇంట్లోనే తినేవాడు. ఎవరింట్లో పడితే వాళ్ళు తినేవాళ్ళు కాదు. ఇక్కడ అంకాపూర్లో కూడా ఇప్పటికీ చాలా మంది ఊళ్ళ లోపల ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే 100 మంది 150 మంది ఉంటే వాళ్ళే కుటుంబ సభ్యులే వండుకుంటారు. ఇంకా ఉన్నాయి అటువంటి కుటుంబాలు. మరీ 500 మంది 1000 మంది అంటేనే ఎవరినో వంట వాళ్ళని పిలుస్తారు. నేను ఒకప్పుడు చూశాను, ఇప్పుడు నాకు కనిపించట్లేదు. ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు అయినప్పుడు పెద్ద ఎత్తున వంట చేయడానికి వంట వాళ్ళు వస్తారు, వంట బ్రాహ్మణులు అంటారు. వాడికి ఏం అలవాట్లు ఉండవు. వాళ్ళు ఏంటంటే మొత్తము మట్టి పొయ్యి అలికేసి దానికి బొట్లు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ పాత్రను శుభ్రంగా కడిగి దానికి చుట్టూ ఆ ఎర్రమట్టితోటి లేపనం చేసి ఆ పెద్ద బిందెకో ఆ పాత్రకో బొట్లు పెట్టి దాంట్లో వంట చేసేవాళ్ళు, పొద్దునే చేసేవాడు. నేను చూశాను. ఇప్పుడు నాకు అలా ఎవరు కనిపించట్లేదు. వాడు ఏమో ప్యాంటు షర్ట్ ఉంటుంది, వాడు స్నానం చేశాడా అవన్నీ మనం ఆలోచించకూడదు అనుకోండి. అట్లా స్నానం చేసుకొని శుభ్రంగా పవిత్రంగా వంట చేసేవాడు. 100 మందికి వంట అన్నప్పుడు ఇంకా చాలా పవిత్రంగా ఉండేవాడు. ఇప్పుడు 100 మంది 1000 మంది కంటే అక్కడ యంత్రాలు లేకపోతే ఎవడో ఉంటాడు పనికి వల్ల వాళ్ళు ఆ బట్టలు నొక్కుతూ ఉంటారు ఆ యంత్రాలు. కాబట్టి ఆహార దోషము ఎంతెంత పెరిగిపోయిందో మనుషులు కూడా అంతంతగా భ్రష్టు పట్టడం స్పష్టంగా మీరు చూడండి. ఎలా ఉన్నారు మనుషుల ఆలోచనలు కూడా అలాగే తయారైపోయాయి. ఒక్క చెత్త వ్యక్తి, అదేదో కథ చెబుతూ ఉంటారు దీని గురించి. ఒక సాధువు ఆయన శిష్యుడు ఇలాగే ప్రయాణం చేస్తూ ఒక ఊరికి వెళ్ళారట. ఆ ఊర్లో అలాగే అరుగు మీద కూర్చుంటే ఆ ఇంటి వాళ్ళు పిలిచారు, భోజనం చేయండి స్వామీజీ అంటే సరే అని చెప్పేసి భోజనం, సాత్విక భోజనం ఏదో వాళ్ళు చేసి పెట్టారు. తిన్న తర్వాత పళ్ళెం అవన్నీ ఉంటాయి కదా, చెంచానో గిన్నెలో తీసి స్వామీజీ సంచిలో వేసుకున్నాడు.
వేసుకొని శిష్యుడు చూస్తున్నాడు, కానీ ఎన్నడూ లేదు స్వామీజీ సంచిలో వేసుకొని. ఏదో ఉండొచ్చులే, గురువు గారు మామూలు వ్యక్తి కాదు కదా, చేశాడంటే ఏదో కారణం ఉంటుంది అనుకున్నాడండి. కానీ అడగలేదు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కొంత దూరం పోయిన తర్వాత అడిగాడు స్వామీజీ, గురువు గారు ఎందుకు గిన్నె తీసి సంచిలో, గిన్నె నేను సంచిలో వేసేది ఎక్కడ చూస్తే సంచిలో గిన్నె, ఎందుకు ఈ దొంగ బుద్ధి ఎందుకు వచ్చింది? ఎన్నడూ దొంగతనం చేయని వ్యక్తికి దొంగ బుద్ధి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే అది ఆహార దోషం అని అప్పుడు గురువు గారు గమనించారు, తెలుసుకున్నారు. ఆహార దోషం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుందండి. అడవైన వాళ్ళ చేతి వంట తినకూడదు. హోటల్స్ కానీ, డాబాలు కానీ, బండ్ల మీద ఏదో అమ్ముతుంటాడు, ఎక్కడ మనం తినకూడదు. అత్యవసరమైతే ఫలాలు కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఫలాలు నానబెట్టుకొని తినడం కానీ. పూర్వం మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇవన్నీ ఎందుకు నాయన, ఎక్కడైనా పోతే ఇబ్బందులు ఎందుకని ఆ పేలాలు ఉంటే తాలింపు వేసుకొని ఆ పేలాలు మూట కట్టుకునేవాళ్ళు, అటుకులు మూట కట్టుకునేవాళ్ళు, ఇంకేదో నిలువ ఉండే ఆహారం ఇంట్లోంచే మూట కట్టుకొని పోయేవాళ్ళు. మేము మొదటిసారి నేను కాశీకి పోయినప్పుడు ఇలాగే అందరూ గృహస్థులు వచ్చారు, కారులో అదే రైల్లో పోయారు. అందరూ ఏమేమో తెచ్చారు అవి రైల్లో తినడానికి. అవి తిన్నాం. దిగిన తర్వాత ఒక సత్రం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వంట పాత్రలు అవన్నీ గ్యాస్ స్టవ్ అదెక్కిస్తారు, అక్కడ తెచ్చారు. తెచ్చిన తర్వాత రోజు పొద్దున్నే వంట చేసేవాళ్ళు, అంతా తిని మళ్ళీ తిరిగేవాళ్ళం. తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చాక మళ్ళీ వంట చేసేవాళ్ళు. ఈ రకంగా అటువంటి ఒక నియమం పెట్టుకుంటే తప్పకుండా దారి కూడా దొరుకుతుంది. నియమమే లేనప్పుడు దారి ఎలా దొరుకుతుంది? తప్పించుకోవాలి అనుకుంటే ఎంత కట్టుదిట్టమైన జైల్లోంచి కూడా తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని తలుపు తెచ్చిపెట్టినా వెళ్ళిపోవాలనే ఆలోచన లేని వాడు అలాగే పడి మోగుతూ ఉంటారు. కాబట్టి నియమం ఎప్పుడైతే దృఢంగా మనిషి సంకల్పిస్తాడో దాన్ని కాపాడుకునే మార్గాలు కూడా భగవంతుడు చూపిస్తాడు. ఏమీ లేదు, నలుగురితో పాటు నారాయణ, 10గురితో పాటు గోవిందా అన్నట్టు ఉండేవాళ్ళకి అంతే. ఇంకా కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచారం కాపాడుకోవడం చాలా కష్టమండి. ఆచార పరమో ధర్మ శృత్యుక్త స్మాత్ర ఏవచ తస్మాదస్మిన్ సదా యుక్తో నిత్యం స్యాతాత్మవాన్ ద్విజ. ద్విజుడు బ్రాహ్మణుడి యొక్క బుద్ధి ఎప్పుడైతే అపవిత్రమవుతుందో వాడి నాశనము, వాడిని నమ్ముకున్న వాళ్ళ నాశనం తప్పదు అని చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మణుడు బుద్ధి అపవిత్రం కావద్దంటే పవిత్రమైనటువంటి ఆహారము పవిత్ర భావనతో తినాలి. ఎక్కడ పడితే అక్కడ తినడానికి వీల్లేదు. కంప్యూటర్ అది ఒక కంప్యూటర్లో ఏమాత్రం తేడాలు వచ్చినా లెక్కలన్నీ తగ్గిపోతాయి. సూపర్ కంప్యూటర్ కనుక ఆ రకంగా బ్రాహ్మణులు ఒక పద్ధతిగా ఉన్నప్పుడు ఊరంతా భయపడేది, ఊరంతా చెప్పినట్టు వినేవాళ్ళు. మహారాజులు కూడా నోరు మూసుకొని చెప్పింది వినేవాడు బ్రాహ్మణుడికి. వశిష్ఠుడు వస్తే సింహాసనం నుంచి దశరథుడు శ్రీరాముడు లేచి దిగి వచ్చేవాడు. ఇప్పుడు మనం పోవాలి, నాయకుల దగ్గరికి మనం పోయి బతిలాడుకోవాలి, మన దగ్గరికి ఎవర్రా. అటువంటి యుగంలో మనం ఉన్నాం. బట్టి మొత్తము భూమాతను కలుషితం చేశారు. ఆహారం మనం తింటున్నాము, మన బుద్ధి కలుషితమైంది, జ్ఞాపకశక్తి పోయింది, ఏకాగ్రత పోయింది, నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, ఊగిసలాట ధోరణి వచ్చేసింది. కాబట్టి అన్నిటికీ మూలము అన్నమే. కాబట్టి ఆ అన్నము అన్నపూర్ణ భూమాత, ఆ అన్నపూర్ణను దూషితం చేసేసారు. సరే ప్రపంచం అంతా మందులు వేసుకొని పండించుకుంటున్నా, అది లేదు. నీకు ఇంత గొప్ప శాస్త్రాలు, మహర్షులు, పరంపర ఉంది, నీ తెలివేమైంది? తెలివి గుంపులో గోవింద కొట్టుకుపోవడమే. మన వాళ్ళంతా, మహిళా వాళ్ళంతా ఒకప్పుడు ఇత్తడి పాత్రలు ఉండేవి, మట్టి పాత్రలు ఉండేవి, రాగి బిందెలు ఉండేవి, కంచు పళ్ళాలు ఉండేవి, అందరి ఇళ్లలో ఉండేవి. ఇక పోయే కాలం వినాశకాలం దాపురిస్తే ఆలోచనలు అవే వస్తాయి అన్నట్టుగా. ఇవి ఇంత బరువు ఉన్నాయి, ఇవి ఎవడు దోమాలి, ఇది చాలా ఇబ్బంది అని మెల్లిమెల్లిగా అన్ని తీసి పారేసి అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్వి, రబ్బర్వి, స్టీల్వి, ఇంకా ఇంకేమో రకరకాలు తెచ్చిపెట్టుకున్నారు. వీటిలో వంట చేసుకొని తిన్నప్పటి నుంచి సర్వ రోగాలు మొదలైనవి. కళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, యాసిడిటీ, గ్యాస్ ట్రబులు,
అసలు 40 ఏళ్ళు వచ్చేసరికి చేత కావట్లేదు. ఇత్తడి పాత్రల్లో తింటే మెటాలిక్ ఎనర్జీ అంటారు, కంచు పళ్ళెల్లో తింటే మెటాలిక్ ఎనర్జీ వస్తుంది. కంచు పళ్ళాలు ఉండేవి ప్రతి ఇంట్లో, అది కనపడటం లేవు, ఏవీ లేవు, ప్లాస్టిక్ ప్లేట్లలో తింటున్నారు. వేడి వేడి భోజన పదార్థాలను ప్లాస్టిక్ పేపర్లో వేసి దాన్ని విస్తరంటున్నారు. దాంట్లో వేసుకొని తింటే ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కరిగి ఆ అన్నంలో కలిసిపోతుంది. విషం, ప్రతి ఒక్కరూ విషకన్యల్లాగా విషపురుషుల్లాగా తయారైపోయాయి. మౌలికమైన విషయం అన్నమాట. ఆహారమే అన్నిటికీ మూలము అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆహార దోషాన్ని ఎవరు తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది, మాకు కూడా వచ్చింది. అయినా ఉన్నంతలో ఏవో జాగ్రత్తగా తీసుకుంటున్నాం కాబట్టి ఈ మాత్రం తిరిగి పనిచేస్తుంది. మనిషి వివేచనతోటి పనిచేయాలి, ఆలోచించాలి. కంటి ముందుకు ఏది వస్తే అది తినేయడం కాదండి. బుద్ధి అనేది చాలా సూక్ష్మ వస్తువు అని చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు. అన్నమయం హి సోమ్య మనః ఆపోమయ ప్రాణ తేజోమయి వాక్. కాబట్టి అన్నము సారమే మనస్సు. అలాగే నెయ్యి, పాలు, పెరుగు, వెన్న, మిగడల యొక్క సారమే వాక్కు. అలాగే నీటి యొక్క సారమే ప్రాణము అని చెప్పారు. కాబట్టి మనము అన్నము, మన దేశంలో అన్నపూర్ణగా ఉండింది ఈ దేశం ఇప్పుడు అన్నం తింటే రోగాలు వస్తున్నాయి, తినలేకపోతున్నారు. అసలు కేజీల కొద్ది తినేవాళ్ళు అంత పని చేసేవాళ్ళు. ఇప్పుడు కనీసం 50 గ్రాములు, మీరు కాలేజీకి పోయే పిల్లల టిఫిన్ డబ్బాలు చూడండి, చిన్నప్పుడు పౌడర్ డబ్బాలు ఉండేవి, పౌడర్ వేసుకోవడానికి. అలాంటి డబ్బాల్లో వాళ్ళు తీసుకెళ్తారు. తిండి తిని వాళ్ళు సాధించేది లేదు, బతికి ఉద్ధరించేది లేదు. అలా చేతలాగనమాట, నీరసంగా ఉంటారు, ఏ పని చేయలేదు. కాబట్టి ఆహార దోషము, ఆచార దోషము, వ్యవహార దోషము అన్నీ. ఎందుకంటే మనం వేదాలకు దూరం అయిపోయాము. వేదాలు చదివేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ప్రోత్సహించేవాళ్ళు లేరు. వేదాలంటే ఏదో 4 మంత్రాలు నోటికి నేర్చుకొని పూజల్లో వాడుకునేవి. పూజ చేయడానికి ఆ రుద్రాభిషేకమో, కుంకుమ పూజో, ఇంకేదో పూజ చేసుకోవడానికి అప్పుడు చదివే మంత్రాలు అంతే. అంతకు మించి వేరే ఉపయోగమే లేదని నమ్మేవాళ్ళు ఇప్పటికీ 99% ఉన్నారు. మంత్రశక్తి ఎంత గొప్పది అని తెలియదు పాపం వాళ్ళు, ఏదో పొట్టకొట్టికి అలా. కనుక వేదము ప్రపంచాన్ని శాసించమని చెప్తుంది మనకు. బానిసలాగా బతకడానికి పుట్టలేదు భారతదేశంలో. కృణ్వంతో విశ్వమార్యం, ప్రపంచం మొత్తాన్ని ఆర్యమయం చేయండి. ఎవరైతే వేదాలను తెలుసుకుంటారో వారు ప్రపంచాన్ని శాసిస్తారు. అటువంటి అత్యున్నతమైన ఆలోచనలు ఇస్తుంది వేదం మనకు. బానిసల్లాగా, సేవకుల్లాగా పడి ఉండడానికి కాదు. కానీ ఈనాడు బానిస బ్రతికే అత్యంత ఉత్తమం, భద్రం అనుకుంటున్నారు. కుక్క ఎంగిలి కూడు తింటుంది, కానీ ఏనుగు దాన్ని బతిలాడి, దాన్ని స్తుతించి, దాన్ని పొగిడి తినిపిస్తేనే తింటున్నట్టు. ఏనుగు ఆ గడ్డి వారేసి తిను అంటే తినదది. కుక్కకు మాత్రం తోపుకుంటూ వస్తుంది, ఎంగిలైనా ఏదైనా తినేస్తుంది. చివరికి మన చొప్పులు కూడా తీసుకెళ్ళి చప్పరిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని గొప్ప జీవి, గొప్ప జంతువు అని చెప్పలేదు శాస్త్రాలు. ఏనుగుకు గొప్ప విలువ ఇచ్చారు, ఆవుకు గొప్ప విలువ ఇచ్చారు. ఆ జీవులే కనిపించట్లేదు అసలు. ఆవులు ఎక్కడున్నాయి? కాబట్టి దానికి తగ్గట్టే ప్రొడక్ట్ మనం ఎలా పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా మనం ఏ పదార్థాలు తింటున్నామో ఆ రకంగా అధపాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఉత్తమ పదార్థాలు, క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. అలాగా నువ్వు ఎటువంటి పదార్థాలు ఏంటే నీకు అటువంటి బుద్ధి కలిగినట్టుగా నువ్వు ఎటువంటి పవిత్ర ద్రవ్యాలు అగ్నిహోత్రంలో వేస్తావో అటువంటి దివ్యమైన శక్తులు నీకు లభిస్తాయి. ఆ అవకాశం కేవలం భారతదేశంలోనే ఉంది. బ్రాహ్మి, శంఖపుష్పి, అశ్వగంధ, శతావరి ఇటువంటి మూలికలు మీకు ఎక్కడ ప్రపంచంలో ఉండవు. యూరోప్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో ఎక్కడ ఉండవు.
కేవలం భారతదేశం తులసి, దేవతా వృక్షాలు, రావి చెట్టు, మర్రి చెట్టు ఎక్కడ ఆసియా ఖండంలో తప్ప మీకు వేరే ఎన్ని ఖండాలు ఉన్నాయి ఎక్కడ ఉండవు. వేప చెట్టు కూడా ఉండదు అమెరికాలో. ఇక్కడ నుంచి వేప పుల్లలు అమ్ముతున్నారు అమెరికాలో. ఒక్కొక్క పుల్లకు ఎన్నో $100. వేప చెట్టు ఉండదు అక్కడ, అది కొనుక్కుంటున్నారు. మనమేమో వేప చెట్టు ఉన్నా కూడా మనం టూత్ పేస్ట్, అదేమో కాల్గేట్ పేస్ట్, పశువుల ఎముకల పొడి కలుపుతారు. కాల్గేట్ కానీ క్లోజప్ కానీ సబ్బులన్నింటిలో పశువుల కొవ్వు కలుపుతారు. అదే వాడుకుంటున్నారు చక్కగా. ఎన్నోసార్లు ఎందరో చెప్పారు, ఆయుర్వేదిక్ సోప్స్ వాడుకోండి, హెర్బల్ సోప్ వాడుకోండి. ఎవరో వాడేవాడు. మేము ఎన్నోసార్లు ఎంతో మందికి చెప్తూనే ఉన్నాం, కానీ మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చూస్తే ఆ పనికి వాళ్ళ సోపులే కనబడతాయి. అంటే ఒక మంచి ఆలోచనను మనం అమలు చేద్దాము అనే సంకల్ప శక్తి రావడం లేదు. మంచి మాటలు వింటారు, అమలు చేయడం లేదు. ప్రాక్టికల్గా చెయ్యాలి మనం. గోమాత గొప్పది, గోమాత గొప్పది, గోమాత గొప్పది. నువ్వు రోజంతా జపం చేస్తే నువ్వు గొప్పవాడేవి కాదు, ఆ గోమాత కూడా ఒరిగేదేమి లేదు. ఏం చేయాలి అంటే గోమాతను పెంచు, లేదా పెంచే వాళ్ళకు సహాయం చేయి. లేకపోతే ఆ పెంచే వాడి దగ్గర ఆవు పాలు వాడుకో. అతను ఇంకా 2 ఆవులు ఎక్కువ తీసుకొస్తాడు, పాలు కొంటున్న కొద్దీ ఎక్కువ కొనుక్కొస్తాడు కదా. గోమాతను పెంచినట్టు అది గో సంతతి పెంచినట్టు అవుతుంది కదా. ఆవు పాలు వాడేది లేదు. కౌ ప్రొడక్ట్స్ అంటాం. ఆవు పేడతో సబ్బు తయారు చేస్తున్నారు, ఫినాయిల్ తయారు చేస్తున్నారు, రకరకాల ఔషధాలు తయారు చేస్తున్నారు, సౌందర్య సాధనాలు చేస్తున్నారు. అవి వాడుకుంటే మనం గోమాతను రక్షించినట్టే. అవి వాడేది లేదు, ఏమీ లేదు. గోవు గొప్పది, గోవు గొప్పది అని చెప్పుకోవడం. అమ్మ గొప్పది, అమ్మ దేవత, అమ్మ మంచిది అంటే అమ్మ కడుపు నిండుతున్నది. ఆమెనేమో తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వారేసి అమ్మ గొప్పది, అమ్మ దేవత అని చెప్పుకుంటే ఏ లాభం? అలా ఉంది మనం. కాబట్టి మంచి వస్తువులు, మంచి పదార్థాల గురించి తెలుసుకోవడం ఎందుకంటే వాటిని రక్షించడం అంటే మనం వాటిని అనుసరించడం, వాడుకోవడం అన్నమాట. యజ్ఞం గొప్పది అంటే యజ్ఞకులం చుట్టూ తిరిగి దండం పెడితే గొప్పది అయిపోతుందా? అందులో సమిధలు వేసి, సామాగ్రి వేసి, నెయ్యి పోసి హోమం చేస్తే అప్పుడు అది యజ్ఞం అవుతుంది. ఉత్తగా ఖాళీగా పెట్టేస్తే అది గొప్పది అయిపోతుందా? గోమాత గడ్డి పెట్టేది లేదు, నీళ్లు పెట్టేది లేదు, దానికి చుట్టూ తిరిగి మొక్కి వెళ్ళిపోతారు చాలామంది. దానికి ఏమి లేదు చేసేది, అది వరాలు ఇవ్వాలి. ఇక్కడ చేసేది లేదు కానీ వరాలు కావాలి, కోరికలు లిస్ట్. చాలామంది అట్లా ఉంటారు. కాబట్టి మనము మన వంతుగా చేయవలసింది చేయాలి, చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. కనుక మరి భారతదేశము సమస్త సంపదకు నిలయమే. రత్నగర్భ అని పేరు. రత్నాలు ఉన్నాయి, కేవలం ఈ వీధుల్లో అమ్ముకునే రత్నాలు కాదండి. మానవ రత్నాలు, నారీ రత్నాలు కూడా ఉన్నారు ఈ దేశంలో. ఇటువంటి వ్యక్తులు మనకి ఎక్కడ కనిపించరు. కాబట్టి స్త్రీలు, ఈ దేశంలో స్త్రీలు పరపురుషుల స్పర్శ కూడా ఇష్టపడేవాడు. రాజుగారు చనిపోయారంటే రాణులంతా వెళ్ళి అగ్నిలో ఆహుతైపోయారు. ఎందుకంటే విదేశీ దురాక్రమణదారులు స్త్రీలను చెరపడతారు కాబట్టి వారి చేతికి చిక్కకూడదని చెప్పి వాళ్ళు చచ్చిపోయేవారు. ఏడ్చుకుంటూ కాదు, చక్కగా భక్తి గీతాలు పాడుకొని, పొద్దున్న లేచి స్నానం చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని అంతా భజన చేసుకుంటూ పోయి అగ్నిగుణంలో దూకేవారు. ఎక్కడైనా చూపించండి, ప్రపంచ చరిత్రలో ఉన్నారు అటువంటి మహిళలు ఎవరైనా? ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు. అటువంటి దేశంలో ఈనాడు మహిళల పరిస్థితి దినదిన గండమైపోయింది. అసలు చెప్పలేము ఇక్కడ ఏమి మనం. అటువంటి పరిస్థితి ఉంది. కాస్తో కూస్తో చదువుకున్న మహిళలేమో విచ్చలవిడిగా తయారైపోయారు వాళ్ళు. కాబట్టి సంస్కృతి, సంప్రదాయము, సదాచారము అవి రక్షిస్తాయి. అవి మనిషిని చెడగొట్టడానికి లేవు, కానీ అవి ఉంటే ఆటంకం అనుకుంటున్నారు. అని వదిలిపెట్టేసి ఫ్రీ సొసైటీ, స్వేచ్ఛ అని తిరుగుతున్నారు. తిరిగి అనేక రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి మనం అందుకే మన దేశంలో, ఈ దేశంలో పుట్టడము మన అదృష్టము, భాగ్యము అని తెలుసుకొని మన దేశ పరంపర మనం అనుసరించుకొని ఈ జన్మలోనే సుఖ శాంతులను, స్వర్గ మోక్షాలను మనం సాధించాలి. ఓం శాంతి.